హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ చిట్ చాట్. తెలుగు నేలపై పుట్టింది, అక్కడే పెరిగింది. మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. దానికోసం తను ఎంత దూరమైనా వెళ్తుంది. అలా ఎంతో దూరం ప్రయాణించింది, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చింది, ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. భారత కీర్తిని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి భారతీయ జెండాను ప్రపంచ వేదికల మీద రెపరెపలాడించిన ఘనకీర్తి సొంతం చేసుకుంది ప్రతిభ తక్కెడపల్లి. పేరుకు తగ్గ మంచి క్రీడాకారిణిగా అద్భుత విజయాలు సాధించింది. మరి ఇన్ని విజయాలు సాధించిన తనకి రావాల్సిన గుర్తింపు వచ్చిందా? మరి తన భవిష్యత్తులో ఏం చేయబోతుంది? చెస్ బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ని సొంతం చేసుకుని బంగారు వెండి పథకాలని తన ఖాతాలో వేసుకున్నటువంటి అద్భుత క్రీడాకారిణి ప్రతిభ. మరి ప్రతిభ మనతో ఉన్నారు. ప్రతిభను అడిగి తన భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఇంకా తన ఆలోచనలు ఏంటి, ఎటువంటి ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే ప్రతిభ. నమస్కారం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒక మంచి ఫ్యూచర్ ఇంకా మీకు ఉండాలి. కానీ ఒక అమ్మాయి, పల్లెటూరులో పుట్టిన అమ్మాయి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేంతగా ఎదిగింది. ఈ ప్రయాణం పల్లెటూరు నుంచి విదేశాల దాకా నేషనల్స్, ఇంటర్నేషనల్స్ లెవెల్లో వెళ్తూ ఎన్నో పథకాలను మీరు సొంతం చేసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్లో వివిధ విభాగాల్లో మీకంటూ ఒక కీర్తిని సెట్ చేసుకున్నారు, ఒక రికార్డు సృష్టించారు. అసలు ప్రతిభకి ఇంత ప్రతిభ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి చూసిన పెయిన్ కానివ్వండి, అండ్ ఉమెన్ డిస్క్రిమినేషన్ చాలా చూసాను. యాజ్ విలేజ్ గర్ల్, నాదొక్క దాని స్టోరీ కాదు ఇది. చాలామంది గర్ల్స్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా డ్రీమ్ మాకు. అవును. సో అట్లాంటిది అచీవ్ చేయాలి సంథింగ్. లేదు అంటే అందరి స్టోరీ ఇక్కడితో ఆగిపోతుంది. ఒక్క అచీవర్ ఉన్నారు అంటే పేరెంట్స్ అందరికీ ఒక హోప్ వస్తుంది, తను చేయగలుగుతుంది అన్న. సో నేను దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నాను, హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి అని. అండ్ దట్టు చాలా చిన్న కిడ్గా ఉన్నప్పుడు మేరీ కోమ్ ఇలా ఫ్లాగ్ ఎత్తినప్పుడు చూశాను. సో నాకు అది చాలా ఎక్సైటింగ్ మూమెంట్, అంటే నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. మేరీ కోమ్ ఆదర్శం కాదు, హనుమాన్ ఆదర్శం. అట్లా స్ట్రాంగ్గా ఉండాలని. అట్లా నేను ఫ్లాగ్ ఎత్తాలి అనిపించింది మాత్రం ఆవిడని చూసాక. ఆమె వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ వచ్చింది. నేను 5th క్లాస్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు అనుకున్నాను, సో నేను ఇలా ఎత్తాలి అని. నాన్న దగ్గర వెళ్ళి, నాన్న నేను ఇట్లా ఎత్తాలి అని అంటే, అమ్మాయిలు ఇవన్నీ చేయరు, బాక్సింగ్ అవి ఇది అని చెప్పారు. అంటే పల్లెటూరులో ఎట్లా ఉంటుంది అంటే, ఉమెన్ అంటే మ్యారేజ్, కిడ్స్, అంతకు మించి ఈవెన్ జాబ్ వరకు కూడా అంత సపోర్ట్ కూడా ఆలోచించారు కూడా. అమ్మాయి అంటే ఏదో కొంతకాలం చదివించేసి, మహా అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వరకు చదివించేస్తే తర్వాత ఒక పెళ్లి చేసిస్తే అయిపోతుంది. అంటే ప్రతి పేరెంట్, మన పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా అమ్మాయి అనేసరికి అక్కడతో ఒక ఎండ్ అనేది ఎందుకో క్రియేట్ అయిపోయి ఉంది సొసైటీలో. మేబీ వేళ్ళూనికి పోయిందేమో, అదే మనకు అలా వారసత్వ సంపద అయిపోయిందేమో. లేదు, ఉమెన్ అంటే ఇలానే ఉండాలి అని పర్టికులర్ మెన్ మైండ్ సెట్. యాక్చువల్లీ అది అందరి మెన్ని మార్చలేకనే ఉమెన్కి చాలా పర్టికులర్ రూల్స్ ఉంటాయి. అంటే ఇలానే ఉండాలి, అమ్మాయి అంటే ఇలానే నడవాలి, ఇలానే నవ్వాలి. సో అవన్నీ చేంజ్ చేయాలంటే ఒకరు రావాలి. నాకు అనిపించింది ఐ కెన్ డూ దిస్. ఇప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్లో మెడల్స్ అచీవ్ చేశాక నా డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది గర్ల్స్కి ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్లో. సో ఇప్పుడు నేషనల్ ప్లేయర్స్ మొదలయ్యారు. మీరెందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే ప్రతిభ, మీరు ఈ స్టెప్కి రావడానికి మీకు కూడా మీ తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు అని విన్నాం. అంటే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఉపాధ్యాయులు అయ్యుండి మిమ్మల్ని పంపించడంలో యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? మీరు అడిగినప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వెళ్తాను అని వాళ్ళకి చెప్పినప్పుడు డైరెక్ట్లీ నో చెప్పారు. యాజ్ యూజువల్ ప్రతిదానికి నోనే ఉంటుంది. నాట్ ఓన్లీ మై స్టోరీ, ప్రతి అమ్మాయి స్టోరీ దాదాపుగా ఇలా అదే నో అనే ఉంటుంది. ఇఫ్ ఫాదరో మదరో అథ్లెట్ అయి ఉంటే కథ వేరు. బట్ నార్మల్లీ ఒక పేరెంట్స్ ఎట్లా అంటే, నాన్న 10 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి చదువుకున్నాడు, అమ్మ 14 కిలోమీటర్స్. సో అట్లా చదువుకున్న వాళ్ళు. దట్టు అమ్మకి ఇంటర్ కాగానే మ్యారేజ్ అయిపోయింది. సో టీనేజ్లో నేను ఆమె చేతిలో ఉన్నాను. అంటే తనకి తెలీదు, ఒక పర్సనల్గా ఫినాన్షియల్గా ఫిట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం గురించి ఆమెకు తెలీదు. తర్వాత చదువుకుంది, చదువు అంటే ఇష్టం కాబట్టి అట్లా ఆమె ఇప్పుడు 3rd PG చేస్తుంది. ఇంకా తనకి చాలా ఇష్టం అన్నమాట. గ్రేట్. అంటే ఒక చోట ఆగిపోకుండా ఆవిడ ఇంకా చదవాలనుకోవడం అనేది, అంటే చాలా మందికి ఇష్టాలు ఉంటాయి కానీ అవి
అడిగి తెలుసుకునే పార్ట్నర్స్ ఉండరు అండ్ వాటిని సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో కూడా నీకేం ఇష్టం, నీ ప్రియారిటీ ఏంటి ఎవరు అడగరు, ఇలానే ఉంటుంది. చాలామంది మ్యారేజెస్ ఇప్పుడు చాలా మంది అఫీషియల్ పీపుల్ని మీట్ అవుతున్నా కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఆమె మ్యారేజ్కి కూడా ఆమెను అడగలేదు నీకు ఇష్టమా కాదు, అబ్బాయిని సెట్ చేశారు అయిపోయింది. అబ్బాయి అడిగాడు నీకు ఇష్టమేనా అని. అంటే చాలా అఫీషియల్లీ పెద్ద పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ సిచ్యువేషన్ ఇది. సో నార్మల్ ఉమెన్కి ఇంకెక్కడ ఉంది ప్రియారిటీ. కరెక్ట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందులో నువ్వు ఎంచుకున్న ఫీల్డ్ ఒక రకంగా అమ్మాయిలకి అంటే టఫ్ అని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. మరి అంత టఫెస్ట్ జాబ్ అది, అమ్మాయిలు అంటే ఏదో కొంచెం సున్నితంగా ఉంటారు, వీళ్ళకి ఇలాగే ఉండాలి, ఏదో పోని మహా అంటే జాబ్ చేసుకుని సేఫ్టీగా సాయంత్రం మనకి ఇంటికి వచ్చేలా ఉండాలి అనేంత వరకు యాక్సెప్ట్ చేస్తారు. బట్ నువ్వు ఎంచుకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ ఇది నీకు ఆటంకం అవుతుంది అని అనుకోలేదా? మధ్యలో ఆగిపోతానేమో అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చాయి అసలు నువ్వు మొదలు పెట్టిన తర్వాత? అఫ్ కోర్స్ ఎవ్రీ ఫీల్డ్లో ఉమెన్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఏ గర్ల్గా ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తూనే ఉంటాం. సో చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను, దట్టు నాకు ఇంట్లో తెలియకుండా, కాబట్టి అదొక పెద్ద టాస్క్ నాకు. అసలు ఆ టైం ఎలా మేనేజ్ చేశారు మీరు? అంటే చదువులో బెటర్గా ఉండేదాన్ని కాబట్టి వాళ్ళకి డౌట్ రాకుండా అలా చదువుతున్నాను అని మేనేజ్ చేయగలిగాను. బట్ కాలేజ్ అవర్స్ కాగానే పార్ట్ టైం జాబ్ చేసుకునేదాన్ని. అంటే మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్కి ఫీజ్ పే చేయాలి కదా, సో పేరెంట్స్కి అడిగితే ఇంటికి తీసుకెళ్ళి డౌట్స్ వస్తాయి, ఎందుకు నీకు ఇంత ఖర్చు అనేది ప్రతిదీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో స్మార్ట్ మూవ్ యాక్చువల్లీ, అది తెలియకుండా మేనేజ్ చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అలా తెలియదు? ఒక 4 years మేనేజ్ చేశాను. అబ్బాయి 4 years అంటే అసలు మీరు చాలా గట్స్ ఉన్నాయి మీకు. నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యే స్టార్ట్ అయ్యాను. అంటే పేరెంట్స్ ఎలాగో ఒప్పుకోరు, సో నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు తెలిసింది అంటే పెళ్లి చేసిస్తారు, సో నాకు ఏం ఆప్షన్ లేదు, ప్లాన్డ్గా మేనేజ్ చేశాను. మీకు చాలా క్లారిటీ ఉంది, తెలిస్తే పెళ్లి చేస్తారు, తెలియకుండా మీరు అనుకున్నది చేయాలి. అవును. సో నేషనల్ మెడల్ వచ్చాక తెలిసాక ఇంటర్నేషనల్కి పంపడానికి కూడా చాలా ఆలోచించారు. ఇంజురీస్ అయితే ఎవడు పెళ్లి చేసుకుంటాడు అది ఇది. సో ఇంటర్నేషనల్లో నాకు ఎంత సివియర్ ఇంజురీ అంటే నోస్ బ్లీడ్ అవుతుంది, కన్ను కనిపిస్తలేదు, నెక్ మూవ్ అవుతలేదు, ఎక్దమ్ కిక్ అంటే స్ట్రాంగ్ కిక్. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అపోనెంట్ నాకు ఈ రోజు వరకు ఆవిడే. ఎవరావిడ? నేపాలి. టఫ్గా ఉండే. సో కానీ అదే టైం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఈ ఫింగర్ విరిగిపోయింది, అంటే కిక్ని హోల్డ్ చేస్తున్న టైంలో ఒక కిక్, స్పీడ్ కిక్ ఇంకోటి వచ్చేసింది. సో నాకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఎంతోమందికి అగెనిస్ట్గా వచ్చాను. అదే టైం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి అలాగే నెక్స్ట్ రౌండ్లో ఆమెను నేను నాకౌట్ చేసేసాను. సో ఆమె షాక్ అనమాట. అంటే ఏంటి అంటే నాకు వేరే ఆప్షన్ లేదు. ఓకే. సో అంటే ఎప్పుడు కూడా గివప్ ఇవ్వడానికి మనకి 1000 reasons ఉంటాయి, ఎక్స్క్యూజెస్ వెతకడానికి 1000 reasons ఉంటాయి. లేదు ఐ వాంట్ టు డూ ఇట్, ఇది ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వే ఉంటుంది. కాదు, అంత పవర్ ఎలా వచ్చింది? అంత దెబ్బలు ఆల్రెడీ ఇంజురీతో మెంటల్లీ మనం వీక్ అయిపోతాం కదా, అయిపోయింది ఇంకా నేను లేవలేననే పరిస్థితి, మెంటల్గా ఒక డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అది బరిలో ఉండి ఆ దెబ్బలు తిని ఎలా నాకౌట్ చేయాలి? అది జస్ట్ మైండ్ సెట్ అంతే. ఓకే. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను ఏ టోర్నమెంట్కి వెళ్ళే ముందైనా దీక్షలాగా చేస్తాను, ఐట్ వన్స్ ఏ డే. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఇప్పుడు చాలా మంది అంటారు ప్లేయర్స్, ఒకసారి ఒక పూట తింటే ఎలాగా వీక్నెస్ రాదా ఏదో అంటారు. వీక్నెస్ రాదు, ఏది రాదు, ఇట్స్ జస్ట్ మైండ్ సెట్. మనం విన్ అవ్వాలి అనుకుంటాం అండ్ మన సొసైటీకి ఏదో కంట్రిబ్యూట్ చేద్దామని గట్టిగా అనుకున్నప్పుడు అసలు ఏ ఎక్స్క్యూజ్ పని చేయదు. మన మైండ్ సెట్ చాలా మ్యాటర్ చేస్తుంది యాక్చువల్లీ. ఓకే. అంటే ఈ ఇంజురీ ఎప్పుడు నేషనల్స్ అప్పుడే ఇంటర్నేషనల్? ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్లో. మొన్న చెస్? లేదు, ఇట్ వాజ్ 4 years ago. 4 years ago. అది ఫస్ట్ ఇంటర్నేషనల్? అవును, ఫస్ట్ ఇంటర్నేషనల్. ఇండియా విల్ పవర్ అసలు. అంటే మీరు డివోషనల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, బాగా దైవభక్తి ఉంది. అంటే ఒక్క మనిషిలో ఇన్ని మంచి క్వాలిటీస్, ఒక ఏదైనా పట్టుకుంటే దాన్ని సాధించుకునే లక్షణం కానివ్వండి, ఆధ్యాత్మిక పరంగా అంత స్ట్రెంగ్త్ సంపాదించడము, ఆ దీక్ష, నిబద్ధత, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ క్వాలిటీస్ అసలు? మా మదర్ చాలా స్పిరిచువల్ పర్సన్. ఓకే.
తను అధిక మాసం వస్తే ఎట్లా ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది అంటే ఒకరోజు ఒక పూట తింటుంది, నెక్స్ట్ డే ఏం వాటర్ లేదు ఏం లేకుండా ఇంకో డే, మళ్ళీ థర్డ్ డే ఒక పూట తింటుంది. సో ఇట్లా 1 month చేస్తుంది. అంటే తన ఫుడ్ కూడా ఈ డేస్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటారు అంటే సో ఇంత పర్టికులర్ ఉంటుంది. అండ్ మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ నేర్పించేది. సో అండ్ దట్టు ఒక సర్టన్ చిన్న ఏజ్లోనే నేను భగవద్గీత స్టార్ట్ చేశాను చదవడం. చదివినప్పుడు నాకు ఎన్నిసార్లు చదివినా డిఫరెంట్గా అనిపించేది అది. నాకు దాంట్లోని కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ నాకు గట్టిగా ఇన్స్పైర్ చేశాయి. సో నాకు ఎప్పుడైనా నేను డౌన్గా ఫీల్ అయినా, లో ఫీల్ అయినా కొన్ని చదువుతాను, కొన్ని లైన్స్ చదవగానే మళ్ళీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఏదైనా నీడ్లో ఉన్నప్పుడు భగవద్గీత ఓపెన్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది, ఆ స్ట్రెంత్ వస్తుంది. అది ఈ చిన్న ఏజ్ నుంచి మీరు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. యాక్చువల్లీ డిసిప్లిన్ స్పిరిచువల్ లైఫ్ అంటే ఆర్డినరీ పీపుల్ చేయలేము. పర్టికులర్గా ఉంటుంది, ప్రతిదీ పర్టికులర్గా ఉంటుంది. సో దాన్ని అలా ఫాలో అయినప్పుడే దాని ఎఫెక్ట్ రిజల్ట్ అంతా మన బిహేవియర్ కానీ మైండ్ సెట్ కానీ అంత స్ట్రాంగ్గా ఈజీగా అవ్వదు బాడీ. ఇప్పుడు దీక్షలాగా చేసిన వాళ్ళు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. సో అలా బిల్డ్ అవుతుంది అంతే, అది హెల్ప్ అవుతుంది మనకి. ఓకే. ఇది దీక్ష కానివ్వండి, డివోషనల్లో మీకు ఉన్నటువంటి ఇది కానీ మిమ్మల్ని మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రెంథింగ్ చేస్తుంది. అది అంతవరకు ఓకే. ఒక స్పోర్ట్స్ పర్సన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫుడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఏవో సప్లిమెంట్స్ అంటారు, ఇలా ఫుడ్ తినాలి, దానికి తగ్గ వ్యాయామం, ఫుడ్, ఇవి చాలా పర్టికులర్ కదా. మరి మీరు ఈ దీక్షలు చేస్తూ ఉంటారు, ఇవి డిస్టర్బ్ కాకుండా రోజు వర్కౌట్స్ ఎలా చేయగలుగుతున్నారు? ఫుడ్ ఏమో మరి మీరేదో అసలు చాలా పర్టికులర్గా ఆ డివోషనల్ పద్ధతిలోనే తింటున్నట్లుగా అనిపిస్తుంది. ఎలా పాసిబుల్ అవుతుంది? నీకు ఆ స్ట్రెంగ్త్ అసలు ఎలా వస్తుంది? నేను నట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను. సో ఎలా అంటే నట్స్తో వచ్చే స్ట్రెంగ్త్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గుర్రం వెజిటేరియన్, కానీ గుర్రం స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుంది అంటే అది తినేది నార్మల్ చనానో బొబ్బర్లో అలాంటివి తింటుంది, ఉరుకులేస్తూ ఉంటుంది. బట్ ఆ స్ట్రెంగ్త్ పవర్, దాని మజిల్ చూసారు ఎప్పుడైనా దాని బాడీ మీద? సో అంటే ఇప్పుడు సప్లిమెంట్స్ అంటారు కదా, నేనేం సప్లిమెంట్స్ తీసుకోను, ఏదైనా న్యాచురల్గానే తీసుకుంటా. న్యాచురల్గా తీసుకున్న ఫుడ్ బయోలాజికల్ వాల్యూ 70% to 100% ఉంటుంది. సప్లిమెంట్స్ ఒంటికి 20% కూడా హెల్ప్ చేయవు. ఓకే. సో లాంగ్ రన్లో ఏది కూడా మంచిది కాదు. ఓకే. సో అన్ని పర్టికులర్గానే తీసుకుంటాను. అండ్ నేను ఆయుర్వేదిక్ డైట్ ఫాలో చేస్తాను. ఏది తింటే ఎలా రికవరీ అవుతుంది, ఏది తింటే ఇంజురీస్ సాల్వ్ అవుతాయి, అండ్ ఏది తీసుకున్నా పడ్డా చేసినా నడుము విరగకుండా సో ఎట్లా ఉంటుంది, అలాంటివన్నీ నేను యూజ్ చేస్తాను. ఓకే. సో న్యాచురల్లీ హెల్దీగా ఉండడానికి నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ ఏది పడితే అది తినను. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా అలవాటు. సో ఒక డేలో ఎక్కువసార్లు తినాలనుకున్నా కూడా ఒకటే మీల్, కుక్డ్ మీల్ తింటాను, మిగతా టైం రా ఫుడ్ తీసుకుంటాను. రా ఫుడ్. ఓకే. సో మరి ఈ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి? ఫారెన్ వెళ్ళినప్పుడు అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినే ఉంటాను, ఎందుకంటే అన్ని డిషెస్ సేమ్ ఉంటాయి కదా అక్కడ. సో ఏది ఏంటో తెలియదు. సో 1 week, ఎప్పుడు 1 week అయిపోతుందో, ఎప్పుడు ఇండియాకి వచ్చేద్దామా అట్లానే ఉంటుంది. అంటే స్ట్రెంత్ వైజ్ వచ్చేసరికి మీరు అంత న్యాచురల్ ఫుడ్కి అలవాటు పడి మీ బాడీని అలాగే బిల్డప్ చేసుకున్నారు. బయటకు వెళ్తే మీకు అంత న్యాచురల్ ఫుడ్ దొరుకుతుందా? అది పర్టికులర్ ఇలాంటి టోర్నమెంట్స్ టైంలో కావాల్సినంత స్ట్రెంత్ మీకు వస్తుందా? యాక్చువల్లీ ఆ టోర్నమెంట్ బిజీలో మనకు ఫుడ్ది అంత ప్రియారిటీ ఏమి ఉండదు. ఓకే. వర్కౌట్ చేశాక ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు. సో ఆ గ్లూకోజ్ అందేసరికి బాడీ సాటిస్ఫై ఉంటుంది. అంటే మనకి సఫిషియంట్ గ్లూకోజ్ అందదు కదా, అప్పుడు మాత్రమే క్రేవింగ్స్. అంటే ఇప్పుడు రైస్ బాగా అలవాటు చేసుకున్నారనుకోండి, రైస్ తినకపోతే ఆ రోజు మీకు తిన్నట్టు ఫీలింగ్ ఏదో లేదు. సో మీరు అలాంటివన్నీ ముందు నుంచి కట్ చేసుకొని బ్రెయిన్ కంట్రోల్లో పెట్టారనుకోండి, ఏది డిఫికల్ట్గా ఉండదు. ఓకే. సో టోర్నమెంట్లో కూడా మీకు ఫుడ్తో ఏం పనిలేదు అయితే. ఓకే. మరి మీ ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటి? మీరు మొదటిసారి ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు? ఏ ఇయర్లో? నేను 2000లో స్టార్ట్ చేశాను. ఫైట్స్ స్టార్ట్ అయ్యాయి. కోవిడ్ వల్ల నా ఇంటర్నేషనల్ పోస్ట్పోన్ అయిపోయింది. ఓకే. అప్పటికి నేషనల్స్లో మీరు ఆల్రెడీ నేషనల్ మెడల్. ఓకే. నేషనల్స్ కంటే బిఫోర్ ఏంటి బేసిక్ ఇక్కడ ఫస్ట్? ఇట్ వాజ్ ది డిఫికల్ట్ టైం. యాక్చువల్లీ నేను ఎప్పుడు లైఫ్లో గుర్తు చేసుకోకూడదు అనుకునే టైం అంతా బిఫోర్ నేషనల్స్ టైమే. ఓకే. ఎందుకని? ఎందుకు అంటే ఎంత డిఫికల్ట్ ఉంటుంది అంటే ఒక గర్ల్ చైల్డ్ స్పోర్ట్స్లో దట్టు బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే
ఇఫ్ మీ పేరెంట్స్ అథ్లెట్ అయి ఉండో లేదు అంటే మీకు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చుంటే ఆ స్టోరీ అంతా డిఫరెంట్. ఒక నార్మల్ ఒక విలేజ్ గర్ల్, ఏ సపోర్ట్ లేకుండా, అండ్ చాలా టోర్నమెంట్స్కి నాకు కోచెస్ కూడా నాకు సపోర్ట్లో వచ్చేవాళ్ళు కాదు, అండ్ నాకు టోర్నమెంట్ అప్డేట్స్ వచ్చేవి కాదు, అండ్ సెలెక్షన్స్ అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. అందరికీ వార్నింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఎట్లా వార్నింగ్స్ ఇచ్చేదాన్ని అంటే ఫస్ట్ నుంచే నేను అంతే. అంత ధైర్యం ఎలా వస్తుంది మీకు? అంటే మనం ఒక చోట ఎదగాలి అనేసరికి చాలా ఆస్పెక్ట్స్లో ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. ఎవరిని ఏమంటే మన కెరియర్ని ఎదగనివ్వకుండా ఎక్కడ బ్రేక్ చేసేస్తారో, ఎన్ని ఇబ్బందులు పెడతారో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఎలా ఫటాఫట ఇచ్చేసుకుంటూ, అది ఫస్ట్ నుంచే ఎలా అంటే చిన్నప్పుడు కూడా రోడ్ మీద ఎవరైనా ఇబ్బంది పెడితే బాగా కొట్టేసేదాన్ని అనమాట. అమ్మకి చెప్తే ఇంకా 2 కొట్టాల్సిందని చెప్పేది. అంటే మా బాబాయ్ కూడా కరాటే ప్లేయర్. ఓకే. తను నాకు చిన్నప్పుడు పంచ్కి అది ఉంటుంది కదా, అట్లాంటివి గిఫ్ట్ ఇవ్వడం, తనతో పాటు ఎక్కువ ఉండేదాన్ని. ఏంటో కానీ ఆయన ఎవరు చూసినా వచ్చి కాలర్ పట్టుకునేవాళ్ళు. కాలర్ పడితే ఆయన కోపం అనమాట. ఒక పంచ్ ఇచ్చేవాడు, బాడీ షాట్ ఇవ్వగానే ఎవరైనా బ్లడ్ కక్కాల్సిందే. ఆయన ఆ రేంజ్ పర్సన్. సో ఆయన చూసాక నేను ఇట్లే అవ్వాలి అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది. సో ఆయన అంటే కొంచెం భయపడేవాళ్ళు జనాలు, టఫ్ గా ఉండేవాడు. ఆయన ఎవరి జోలికి వెళ్ళకపోయినా జనాలే వచ్చి మరీ ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో నాకు అనిపించింది. అండ్ చిన్నప్పుడు కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడు 4th క్లాస్ ఉన్నప్పుడు నేను 6th క్లాస్ బుక్ చదివినప్పుడు ఇంకుడు గుంట అని చదివాను. సో నేను స్టార్ట్ చేశాను అనమాట, తవ్వడం స్టార్ట్ చేశాను అది చదివాక. సో అది చూసి మా నాన్న షీఈస్ డూయింగ్ గుడ్ అని చెప్పి వర్కర్స్ని పిలిచి పని చేపిస్తున్నాడు. సగం ఊరు వచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పి గొడవకు వచ్చారన్నమాట. ఓకే. సో నాకు ఆ రోజు అర్థమైంది ఏంటంటే, బుక్లో చదివాను ఇంకోటి గుంత చాలా మంచిది, నేలకి మంచిది అంటే తెలిసిన చిన్న ఏజ్లో ఆ చిన్న విషయం. ఎందుకంటే అది అప్లై చేయటం, నువ్వు చదివేసి దానికి ఆన్సర్ రాసేసి కాకుండా దాన్ని ఇక్కడ చేసి చూస్తే ఎలా ఉంటుంది అనే థాట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి గొడవ చేసినప్పుడు నాకు పెద్ద ఇంపాక్ట్ అనమాట. చేసేది మంచి పని అయినా ఇబ్బంది పెడతానే ఉంటారు అని చెప్పి ఫస్ట్ టైం నేను నేర్చుకున్నా. ఆ తర్వాత నుంచి ఇంకా ఎవరికి వినడం మానేశాను అనమాట. ఒక కిక్ ఇవ్వాలనిపించిందా? లేదు, నేను షాక్ అనమాట. మంచి పనికి కూడా ఇబ్బంది పెడతారు అనేది అర్థమైంది. అది నేర్చుకున్న తర్వాత ఇంకా ఎవరు ఏది చెప్పినా వినడం మానేశాను. ఓకే. ఇంకా ఏది చేసినా మంచి పనే అని డిసైడ్ అయిపోయి, ఈవెన్ ఏదైనా తప్పు చేసినా అమ్మ కోపడదు కదా, అయినా నేను ఇది కరెక్టే చేస్తున్నాను అన్న ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండేది. ఓకే. అండ్ నా అల్లరి కూడా చాలా ఎక్కువ ఉండేది. అండ్ ఎవరైనా ఏదన్నా అంటే చెట్టుకి కూర్చోవడం, అంటే నిద్ర ఎక్కువ ఉండేది, మళ్ళీ చెట్టు నుంచి పడ్డం, పైకెక్కి నిద్రపోయా, అట్లే పడ్డా కూడా లేవకపోయేదాన్ని అనమాట. సో కింద నాన్న ఇసుక వేయించడం, అంటే ఏది చేసినా ఇది ఎప్పుడు ఏం చేసి ఎక్కడి నుంచి పడుతుంది అన్న భయానికి పాపం. సో బేసిక్ సపోర్ట్ అయితే ఫ్యామిలీ నుంచి ఉండేది. న్యూట్రిషన్ నాలెడ్జ్ నాన్నకి బాగా ఉండేసరికి ఫుడ్ ప్రాపర్ గా, ఫుడ్ బేసిక్ గా మీరు ఫీల్డ్ లోకి రాకముందే ఒక నేచురల్ ఫుడ్ తీసుకోవడం, హెల్త్ మీద కాన్సంట్రేషన్ ఉన్నాయి మీకు. గ్రాండ్ ఫాదర్ రెజ్లర్, కబడ్డీ ప్లేయర్. ఓకే. సో ఆ రెగ్యులర్ ఫుడ్ ఉండేది ఇంట్లో. సో ఆ జీన్స్ ఎక్కడికి పోతుంది? ఆ స్పోర్ట్స్ పర్సనాలిటీ, ఆ థాట్ ప్రాసెస్ అంతా మీకు వచ్చేసింది అనమాట. నానమ్మ హార్స్ రైడర్. ఫ్యామిలీ మామూలుగా లేరు కదా. సో మా మదర్ కూడా టెన్నికాయిట్ అథ్లెట్, కానీ ఆవిడని పంపలేరు అమ్మాయి అన్న రీజన్తో. నేషనల్ ప్లేయర్స్ వచ్చినా ఆమె ఓడించేటంత స్కిల్ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదంట. సో ఆమె అక్కడితో ఆగిపోయింది. నాన్న బ్యాడ్మింటన్ యూనివర్సిటీ ఛాంపియన్. సో అందరూ మంది స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, బట్ పరిస్థితుల రీత్యా వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. అందరూ వద్దు అనే చెప్పారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి. స్పోర్ట్స్ వద్దు, ఏం యూజ్ కాదు, టైం వేస్ట్, కెరీర్ వేస్ట్, అంతా వేస్ట్, డబ్బులు వేస్ట్, వద్దు అన్నట్టుగానే. అట్లా కాదు, చేసి ఉపయోగం లేదు, సొసైటీకి అంత ఏం లేదు, అంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నేనే యూపీ వెళ్ళాను అనుకోండి, వారణాసి, నేను యూజువల్లీ ఎవ్రీ ఇంటర్నేషనల్కి నేను వారణాసి వెళ్తాను. అయితే అక్కడ వెళ్ళినప్పుడు గన్మ్యాన్ వచ్చి నాకు దర్శనం చేపిస్తాను, అంటే విఐపి దర్శనం. ఇక్కడ స్టేట్లో ఎలా ఉంటుందంటే, నాకు2 ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను, వాటికి నాకు ఇంత అరౌండ్ నాకు 7 lakhs ఖర్చు వస్తుంది అని పెడితే దాంట్లో ½ ఇయ్యు అని చెప్పి మాట్లాడారు. ఓకే. అలా ఉంటుంది. మన స్టేట్ లో మాత్రమే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో నేను ఏమంటున్నానంటే,
టాలెంట్కి ఏం తక్కువ లేదు. జనాలు ఇంత పెద్ద జనాభాలో టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళకి సహకరించే వాళ్ళు, ఈ సొసైటీని అట్లా ఉంది. నీకు సపోర్ట్ చేస్తే మాకేం ఉపయోగం, మాకేం లాభం, నాకు కూడా ఏదో ఒక లాభం కావాలి, ఏదో ఒక See, benefit కావాలి. ఒక ఇంటర్నేషనల్ టూ ఇంటర్నేషనల్, టర్కీ వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, 7 lakhs రెండింటికి కలిపి ఖర్చు. అది పెడితే హాఫ్ ఇవ్వమంటే అంటే మీరు ఆలోచించండి కదా, కష్టం మీది. అందులో మన దేశం నుంచి ఒక అమ్మాయి ఇంత కష్టపడి వెళ్తోంది, ఒక సాధించుకోవాలనే లక్ష్యంతో. దానికి ప్రభుత్వం నుంచి కానీ దాని వంతు సాయం చేయడం అనేది ఒక ఇది రెస్పాన్సిబిలిటీ అయిన దాన్ని కూడా ఇలాగా అందులో సగం ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటూ అదేదో బేరాలు ఆడడం. సరే, నేషనల్ బిఫోర్ వర్స్ట్ ఫేజా అది, దాని గురించి చెప్పండి. అండ్ సెలెక్షన్స్ అప్పుడు కూడా, ఇప్పుడు నా వెయిట్లో, నేను సెలెక్ట్ అయిన వెయిట్లో కూడా వేరే అథ్లెట్ని పంపడం. ఒకవేళ నేషనల్కి వెళ్ళినా కూడా నా వెయిట్లో ఇంకో ఆమెని నన్ను అప్పర్ వెయిట్లో వేయడం. ఆ అమ్మాయికి ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళబోతుంది అంటే స్టిల్ షీఈస్ ప్లేయింగ్ ఇన్ మై వెయిట్. ఓకే, అంటే ఎట్లా ఉంటుందంటే బ్యాక్ సపోర్ట్ కూడా పర్టికులర్గా చెక్ చేసి ఇస్తారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు యూజువల్లీ నేను చెప్తున్నాను, సానియా మిర్జా ఆమె 36th ర్యాంక్ ఉన్నప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ ఉన్న అరుణ, అనుష్క లాంటి అమ్మాయిల పేర్లు చాలా మందికి తెలియదు. అవును, అంటే బ్యాక్ సపోర్ట్ అంత మ్యాటర్ చేస్తుంది. సో బ్యాక్ సపోర్ట్ అనేది ఒక స్పోర్ట్స్ పర్సన్ ఖచ్చితంగా అవసరం, లేదా గాడ్ ఫాదర్ అయినా ఉండాలి, అంతేనా? వితౌట్ గాడ్ ఫాదర్ కష్టపడి వెళ్తాను అంటే ఆపర్చునిటీస్ సమ్ టైమ్స్ మిస్ అవ్వచ్చు. ఎవ్రీ టైం మిస్ అవుతాయి. ప్రతి దగ్గర పోరాడి గెలవడం మాత్రమే, రింగ్ లోనే ఫైట్ ఉండదు. 90% హెడేక్. అక్కడ మెడల్ తేవడం అంత డిఫికల్ట్ ఏం కాదు. ప్రాపర్ మనం ఎలాగూ ఇయర్స్ కొద్ది శ్రమ పడ్డాం, దానికి అంత టైం పెట్టాం. అఫ్ కోర్స్ మెడల్స్ వస్తాయి, ఎక్కడ పోతాయి అది కాదు, అక్కడ దాకా వెళ్ళనివారు కదా. అంటే అక్కడ దాకా వెళ్ళనివారు అంటున్నారు. అసలు ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? కోచ్లకి మన దగ్గర ఎవరైతే ట్రైన్ తీసుకుంటున్నారో వాళ్ళు అన్ని రకాలుగా నచ్చాల్సి ఉంటుందా? వాళ్ళకి ఒబే అయ్యి ఉండాల్సి అంటే డోంట్ మీన్ వాళ్ళకి ఒబే అయ్యి ఉండాల్సి ఉంటుందా? ఏంటి అక్కడ అమ్మాయిలు పర్టికులర్గా ఒక అమ్మాయి స్పోర్ట్స్కి వెళ్ళిందంటే ఎలాంటి పరిస్థితులు, కామన్గా కనిపించే పరిస్థితులు ఏంటి? కొందరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ ఉంటారు, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఫాదర్ లాగా బ్రదర్ లాగా ఉండే వాళ్ళు ఉంటారు. రేర్గా ఒక 80% పీపుల్ అయితే దుర్మార్గులు మాత్రమే కనిపిస్తారు. అది అమ్మాయి అయితే చాలు అన్నట్టుగా ట్రీట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏంటి అంటే వాళ్ళందరినీ వార్న్ చేయడం, అంటే గట్టిగా అందరికీ వార్నింగ్స్ ఇచ్చాను, 2 minutesలో నీ బాడీలోని అన్ని పార్ట్స్ బ్రేక్ చేస్తాను అని చెప్పడం నాకు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసింది లైఫ్లో. ఎక్కడ వెళ్ళినా కాళ్ళు అడ్డు వేసే వాళ్ళు ఎక్కువైపోయింది. బట్ స్టిల్ నన్ను ప్రూవ్ చేసుకోవాలని స్టార్ట్ అయ్యాను. అంటే మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలని స్టార్ట్ అయ్యారు, జర్నీ మొదలు పెట్టారు. మీకు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీకు అవకాశం వచ్చిందా, ఆగిపోయిందా? అవకాశాలు ఎప్పుడు రావు, మనమే వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు టోర్నమెంట్స్ అప్డేట్స్ ఇవ్వరు మనకి, ఏమి ఇవ్వరు, ఎక్కడి నుంచో సర్కిల్లో మనకి తెలుస్తుంది, అప్డేట్ వస్తుంది. సో దానికి మనం వెళ్తాం కదా, కోచ్ సపోర్ట్ ఉండదు, అక్కడ ఎవరిది సపోర్ట్ ఉండదు. విన్ అవుతాం, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉంటాం, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం కాబట్టి మెడల్ వస్తుంది. బట్ స్టిల్ ఇంకా వాళ్ళ ప్రియారిటీలో వేరే ఎవరో ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తారు అన్నమాట. అంటే వాళ్ళ ప్రియారిటీలో మిమ్మల్ని పక్కన పెట్టిన సందర్భాలు ఎన్నిసార్లు ఫేస్ చేసి ఉంటారు? నేను ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ వల్ల ఇప్పటికీ నేను బాక్సింగ్ వెళ్ళాను టోర్నమెంట్స్కి, అప్డేట్స్ ఇవ్వరు, వెళ్ళిన ఎవ్రీ టైం పాలిటిక్స్ చూసాను. సో ఐ స్టాప్డ్ బాక్సింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే. సో కొన్ని స్పోర్ట్స్, ఇప్పుడు చెస్ బాక్సింగ్ వెళ్తున్నాం, ఏ పాలిటిక్స్ లేవు, ఏ ఇబ్బంది లేదు, ఫేర్గా వెళ్తున్నాం. అంటే పీపుల్ ఎట్లా అంటే బూమింగ్ స్పోర్ట్ కాబట్టి జస్ట్ ఇప్పుడు బడ్డింగ్ అది. సో అక్కడ పాలిటిక్స్కి స్పేస్ లేదు, ఎవరు టాలెంటెడ్, ఎవరు స్కిల్డ్ ఉంటే వాళ్ళకి పుష్ ఉంది. ఓకే. సో నాకు ఎంకరేజింగ్గా ఉంది ఈ స్పోర్ట్. దట్టు ఇప్పుడు నాకు నేషనల్కి అండ్ ఇంటర్నేషనల్కి మా ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతారావు గారు స్పాన్సర్షిప్ ఇచ్చారు. సో ఈ గవర్నమెంట్ వచ్చాక సమ్ చేంజెస్ వచ్చిందా? అవును, నాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి. దాన్ని బిఫోర్ దట్ ఇప్పుడు మీకు సపోర్ట్ అనేది
కొంత ప్రారంభమైంది, అది ఒక మంచి విషయం. మీ కెరియర్ ఇంకొంచెం దూసుకుపోవడానికి ఒక సపోర్ట్ అనేది ఉండటం. దాని బిఫోర్ దట్ మీరు ఇంటర్నేషనల్స్ ఆల్రెడీ ఆడేశారు, నేషనల్స్లో గ్రిప్ సంపాదించారు, ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్లోనే మీరు ఒక మంచి పేరు సంపాదించుకున్నారు, బంగారు పథకాలు సంపాదించుకున్నారు. అక్కడికి జర్నీకి మీరు ఆర్థికంగా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? పేరెంట్స్ది యాక్చువల్లీ అంత పర్ఫెక్ట్ కాదనమాట. పొలాలు అంటే బిగినింగ్ రాయల్ ఫ్యామిలీ అంట, వాళ్ళు ల్యాండ్స్ అవి 1000 acres డొనేట్ చేయడం, ఊరికి బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్కి డొనేట్ చేయడం. సో గుడ్ బ్యాక్గ్రౌండ్, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. అది కాకుండా పేరెంట్స్ ఏంటి అంటే పొలాలు అమ్మి ఒక స్కూల్ కట్టారు పిట్లం అనే విలేజ్లో. చాలా ఫీజు వచ్చేసి 1000-1500లో చాలా మందికి, అండ్ 70% ఆఫ్ ది స్టూడెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో అన్న వాళ్ళందరూ వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళందరూ ఆ అన్న వాళ్ళే నాకు ఇప్పటివరకు స్పాన్సర్ చేశారు. సో అంటే వాళ్ళు గ్రాటిట్యూడ్ లాగా నాకు ఇప్పటివరకు దొరికిన సపోర్ట్. సో అది అంతే. ఓకే, మీకు ట్రైన్ అప్ చేసిన కోచ్ల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కోచ్ ఎవరైనా ఉన్నారు? నీ అంత చూస్తా, నువ్వు ఎలా ఎదుగుతావో చూస్తా, అలాంటి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు, అలాంటి కోచ్ డైరెక్ట్ అనకపోయినా వాళ్ళ ఇంటెన్షన్ అదే ఉంటుంది. ఆ సందర్భం వచ్చిందా? చూసాను. అప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు? సో నేను డైరెక్ట్లీ ఐమ్ క్యాపబుల్ అండ్ అది స్టేట్కి నేను సెలెక్ట్ అయ్యాను, నాకు నేషనల్ రావడానికి ఇబ్బంది పెడుతున్నారని డైరెక్ట్ మెన్షన్ చేయకుండా నేను నేషనల్ రావాలనుకుంటున్నాను అని డైరెక్ట్ నేషనల్ బోర్డ్కి మెసేజ్ పెడితే, బోర్డ్కే పెట్టారా? పడితే వాళ్ళు యూ కెన్ కమ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ వి విల్ సపోర్ట్ యూ అంటే వాళ్ళకి లైక్ ఫాదర్ రేంజ్ ఏజ్ కాబట్టి ఆయనకి మేబీ సిచ్యువేషన్ అర్థమై ఉండొచ్చు. సో ఆయన అప్పటి నుంచి నాకు లైక్ ఏ ఫాదర్, ప్రతి టోర్నమెంట్కి చెస్ బాక్సింగ్ నాకు అట్లా సపోర్ట్ దొరికింది. సూపర్. ట్రైన్ చేసిన పర్సనే ఎట్ ది ఎండ్ వాళ్ళ ట్రూ ఫేస్ ఒకరోజు ఏదో ఒక రోజు రివీల్ అవుతుంది, బయటకు వస్తుందా. సో అప్పటి వరకు ఎట్లా ఉంటానంటే షుగర్ కోటెడ్ ఉంటారు చాలా పీపుల్, 2 faces ఉంటాయి, బట్ ఒక్క షుగర్ కోటెడ్ ఫేస్ జనాలకు కనిపిస్తుంది. మనం ఈ పర్సన్ ఇట్లాంటి వాడు అని చెప్పినా ఎవరికి అర్థం కాదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ది. సో రివీల్ చేయాల్సిన అవసరం కర్మ రెండు లేవు, నాకు టైం వేస్ట్. ఎందుకంటే నేను కెరీర్ ఓరియంటెడ్గా ఉన్నాను అండ్ దట్టు ఏ సపోర్ట్ లేకుండా స్ట్రగుల్ అవుతాను. మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గర నేను అంటే మురిగే కుక్క మీద రాయి వేస్తే అక్కడే ఆగుతాం అంటారు కదా. సో నాకు ఒక డే వస్తుంది. సో అట్లా అందరినీ గట్టిగా కౌంటర్ వేసుకుంటూ వచ్చాను. ఓకే, అది డిఫరెంట్ స్టోరీ. అది కాకుండా నార్మల్లీ చాలా సిచ్యువేషన్స్లో అయితే వార్నింగ్ ఇచ్చేసరికి చాలా మంది బ్యాక్ స్టెప్ వేసేవాళ్ళు. సో అది వర్కౌట్ అయింది. నా గట్స్, నా కరేజ్ నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే, మరి కెరియర్లో ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వాల నుంచి సపోర్ట్ కోసం, పొలిటికల్గా కొంత హెల్ప్, గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ వస్తుందని మీరు అప్రోచ్ అయినప్పుడు మీరు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారన్న వార్తలు మీడియా వేదికగా వచ్చాయి. ఏంటి అసలు అప్పుడు ఏం జరిగింది? ఎవరు ఎందుకు అంతలా ఇబ్బంది పెట్టారు? నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి చూసిన అబ్యూజ్ ఎక్కడ అంటే చాలా నేషనల్ మీడియా నుంచి కూడా దాన్ని కవరేజ్ చేస్తా అన్నారు. బట్ నేను నో చెప్పుండే. అంటే ఆల్రెడీ నార్మల్ చిన్న చిన్న ఇష్యూస్ని కవితక్క కానివ్వండి, కేటీఆర్ కానీ పెద్దగా హైలైట్ చేస్తారు. స్టేట్లో స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టినప్పుడు ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళీ అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు మీరు? అంటే ఇలా జరిగింది తీసుకెళ్ళని అవసరం లేదు. స్టేట్లో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలియదా? అంటే మీడియా ఇంత పెద్దగా ఇష్యూ చేసిన తర్వాత తెలీదా? దాని మీద అట్లీస్ట్ యూజువల్లీ వేరే స్టేట్లో ఎక్కడో జరిగితే వీళ్ళు పోయి సానుభూతి చూపించి రావడం, దట్ టు స్పోర్ట్స్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళకి రెజ్లర్స్కి. అండ్ రెజ్లర్స్ది కూడా ఒక మాట చెప్పాలి, అది ఇష్యూ అయింది కదా. ఇప్పుడు మీరు మార్షల్ ఆర్టిస్ట్, మీరు రెజ్లర్, మీకు ఎవరైనా చెత్తగా మాట్లాడితేనే మీకు గట్స్ ఉంటాయి, లేపి ఎత్తేస్తే ఎవరేం చేయరు. అది అంత దాకా వచ్చేటంత లేదు. వాళ్ళు 2 సార్లు పట్టుకాయించుంటే ఎవడైనా చక్కగా ఉంటాడు. ఏడుండాలో అక్కడ ఉండాలి తెలియనప్పుడు మనం నేర్పించాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్. సో వాళ్ళు అది చెయ్యలేదు. వాళ్ళ నీడ్ ఏంటో, పర్పస్ ఏంటో మనకు తెలీదు. బట్ దాన్ని మంచిగా ప్రాపర్ వేలో తీసుకెళ్లకుండా వాంటెడ్లీ ఇష్యూ చేశారు. అట్లా కాకుండా రియల్ సిచ్యువేషన్స్ వస్తాయి యూజువల్లీ. 2 సార్లు పట్కాయించినామంటే ఎవడైనా భయపడి చక్కగానే ఉంటాడు. ఎంత సీఎం అయినా కానివ్వండి, పిఎం అయినా కానివ్వండి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. పద్ధతిగా ఎవరితోనైనా ఒక రేంజ్, ఒక డిసిప్లిన్, ఒక లిమిటేషన్ మెయింటైన్ చేయాలి.
అది క్రాస్ అయినప్పుడు మనం ఏంటో కూడా చూపించాల్సిన టైం వచ్చింది అని అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ట్రైన్ అయ్యి ఇంత స్కిల్ ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని గట్స్ ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు అట్లాంటి ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి అక్కడే పనిష్మెంట్ దొరకాలి. సో నేను దీన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అండ్ నేను స్వామి వివేకానందని చాలా సీరియస్గా ఫాలో అవుతాను. ఇఫ్ మనం ట్రూత్ సైడ్ ఉన్నామంటే ఖచ్చితంగా మనమే స్ట్రాంగెస్ట్ అని నేను నమ్ముతాను. సో నేను స్పిరిచువాలిటీ ఒకటే కాదు, దట్టు హనుమాన్ ఎట్లా అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా బ్యాక్ స్టెప్ వేయడు, ఏదో ఒక ప్లాన్ చేస్తాడు, టాలెంట్ అయినా చూపిస్తాడు, పవర్ అయినా చూపిస్తాడు, జస్ట్ ఫార్వర్డ్గానే వెళ్తూ ఉంటాడు. సో నాకు ఇవన్నీ ఇన్స్పైరింగ్ చాలా ఉన్నాయి. అంటే దట్టు అండ్ భగవద్గీత కూడా ఎట్లా అంటే వార్ స్టార్ట్ చేస్తే వెనక్కి వెళ్ళేది లేదు. సో ఇవన్నీ ఫాలో అవుతాను. నేను ఎక్కడ వెళ్ళి గొడవ స్టార్ట్ చేయను, బట్ నా జోలికి వస్తే నేను ఊరుకోను. అంటే ఈ గట్స్ మీకు ఉన్నాయి, మీకు అంత విల్ పవర్ ఉంది, అది మీకు సాధ్యం అయ్యింది. కానీ అందరి విషయంలోనూ అది జరగట్లేదు. చాలామంది ఒక పెయిన్ కోసమో లేదా కెరియర్ కోసమో లేకపోతే ఎదగాలన్న తపనతో ఎక్కడో అక్కడ వాళ్ళని వాళ్ళు వదులుకునేటటువంటి సిచ్యువేషన్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూసాను. యాక్చువల్లీ ఏమంటారంటే ఎంత వరెస్ట్గా అంటే నేను ఒక ఆవిడని ట్రైన్ చేయడానికి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆవిడ ట్రైనింగ్ అడిగింది, ప్లీజ్ హెల్ప్ మీ టు రెడ్యూస్ మై వెయిట్ అంటే నేను వెళ్తే అక్కడ ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్ తెలంగాణ అమ్మాయి ఫిల్మ్ ఆపర్చునిటీ కావాలి, నేను ఏదైనా చేస్తా అని చెప్పిందంట. ఓకే. సో ఆవిడ నన్ను ఏం అడిగిందంటే, నువ్వు ఆ మెసేజెస్కి నువ్వు ఇంత ర్యూడ్గా రెస్పాన్స్ ఇచ్చినావు, వీళ్ళు ఏంది ఇట్లా ఉన్నారు అని. దట్టు ఆమె కూడా కంబ్యాట్ ప్లేయర్. ఓకే. అంటే ఎట్లా ఉంటున్నారంటే జనాలు ఎథిక్స్ వాల్యూస్ ఏం లేవు, జస్ట్ షైన్ అవ్వాలి, ఏదో ఒక వే ఎట్లయినా ఓకే అన్నట్టు తయారైపోయారు. ఈవెన్ హకీంపేట్ ది స్పోర్ట్స్ స్కూల్ ఇష్యూ చూసారా? ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీడియా వాళ్ళ దగ్గర, ఎగ్జాక్ట్ వీడియోస్ ఉన్నాయి, మైనర్ గర్ల్స్. బట్ స్టిల్ ఆ గర్ల్స్ ఏం చెప్పారు, ఈయన డైరెక్టర్ మంచివాడు అని వాళ్ళ నోట్తో చెప్పారు. అంటే వాళ్ళకి ఏ ప్రెషర్ ఉందో, ఏ భయం పెట్టారో తెలియదు, ఫ్యామిలీ అన్నారో ఏదో అన్నారు. ఇప్పుడు నాకు స్పోర్ట్స్ మినిస్టర్ది రివీల్ చేసినప్పుడు నీ ఫ్యామిలీ గుర్తు లేదా, ఫ్యామిలీ ఎక్కడున్నారో, మీ అడ్రస్ అన్నీ తెలుసు అంటే నాకు ధమ్కి అనమాట. ధమ్కి. సో ఏం చేసుకుంటావు చేసుకో, ఏడదాకా వెళ్తావు ఆడదాకా వెళ్ళు, నేనేం మిస్టేక్ చేయలే, మిస్టేక్ చేసిన వాడికి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత బేకార్గా అడిగా అని చెప్పి నేను అడిగిన. అంటే ఎక్కడ వాళ్ళకి మాట్లాడడానికి లేదు, మిస్టేక్ ఉన్న సైడ్కి వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను అన్నాను అప్పుడే. సో ఇవన్నీ ఎక్కడదక్కడ వాళ్ళకి గట్టిగా వార్నింగ్స్ ఇచ్చేసరికి అందరూ సైలెంట్గా ఉన్నారు. బట్ స్టిల్ నాకు చాలా యాక్సిడెంట్స్ చేశారు. అంటే ఎక్కడ వెళ్తున్నా ఫాలో చేసేవాళ్ళు, అంటే సైలెంట్గా ఉంటారు కదా. ఉమెన్ వీక్నెస్ ఎట్లాంటి ఫేస్ చేసినా సైలెంట్గా నోరు మూసుకొని ఉండాలి. అండ్ సొసైటీ కూడా పేరెంట్స్ కూడా అదే ప్రిపేర్ చేస్తారు, నోరు నొక్కేసి బయటకి తెలిస్తే పరువు పోతుంది, ప్రాపర్గా ఉన్నప్పుడు పరువు పోదు. మ్యారీడ్ పర్సన్ అయ్యుండి వాడు నీతో రాంగ్ వర్డ్ యూస్ చేసినప్పుడు హౌ టు రియాక్ట్ అనేది పేరెంట్స్ నేర్పాలి. యూజువల్లీ నేర్పనప్పుడు మీరు స్ట్రాంగ్గా వార్న్ చేయండి, వాడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అంటే చాలా ఫ్యామిలీస్లో కూడా ఉమెన్ నోరు తెరిచిందంటే ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతాయి. కానీ మాట్లాడే అంటే ప్రశ్నించే గొంతు లేదనుకో ప్రతి వాడు తొక్కేస్తానే ఉంటాడు, ప్రతి దగ్గర ఇది నార్మల్. సో ఇప్పుడు ఇంత దాకా అచీవ్ చేశారు మార్షల్ ఆర్ట్స్లో, అన్ని విభాగాల్లో సక్సెస్ అనేది ఎలా సాధ్యమైంది మీకు? జస్ట్ మైండ్ సెట్. నేను గివ్ అప్ ఇవ్వను. నాకు కాలు విరిగినా, చెయ్యి విరిగినా, ఇంజరీ అయినా, రిస్ట్ విరిగినా, షోల్డర్, నేను గివ్ అప్ ఇవ్వను. ఇంత కష్టపడి ఇన్ని శ్రమపడి ఇక్కడ దాకా వచ్చింది, నేను ఈ మెడల్ కోసమే వచ్చిన, డూ ఆర్ డై అన్నట్టుగా నేను ఉంటాను. డూ ఆర్ డై కాదు, డూ అండ్ డై అనుకుంటా. అది అచీవ్ అయినాకే ఈవెన్ ఒకవేళ అండ్ టోర్నమెంట్కి వెళ్ళే ముందు కూడా సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో నా హార్ట్ ప్రాపర్గానే ఉంది. అండ్ ఇఫ్ నేను ఈ మ్యాచ్లో చచ్చిపోతే ఇట్స్ ఓకే అని చెప్పి నేను సైన్ పెట్టాలి. ఓకే, అగ్రిమెంట్ అలా ఉంటుంది. అంటే ఒకవేళ మీ గురించి మీదే రెస్పాన్సిబిలిటీ, అంతే, ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. కంబాట్ స్పోర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఇలానే ఉంటాయి. ఓకే. సో అది సైన్ పెట్టుకుంటాను, అంటే ఫాదర్ సైన్ కూడా నేనే పెట్టుకుంటాను. అంటే యూజువల్లీ పిల్లలు తల్లిదండ్రులు చేయించుకోవాలి. లేదు రిపోర్ట్ కార్డ్స్ లో తక్కువ మార్క్స్ వస్తే వేసుకుంటారు కదా నాన్న సైన్. చిన్నప్పుడే నేర్చేసుకున్నా. లేదు ఐఎమ్ ది టాపర్, స్కూల్ టాపర్, యూనివర్సిటీ టాపర్. చదువు అప్పుడు అవసరం రాలేదు, మరి ఇప్పుడు ఎలా చేస్తారు? ఇక్కడ అవసరం వచ్చింది. ఇప్పుడు నాకు నా లైఫ్ లో కూడా ఇట్లాంటి నీడ్ వచ్చింది. సో అట్లాగా అంత రిస్క్ చేసి మనం వెళ్తున్నప్పుడు
మెడల్ రాకుండా రావడం ఇంటికంటే దానికన్నా ఇంకేం ఉండదు పరిస్థితి. ఎంత మొండిదానమో అసలు. ఎందుకంటే ఆ ఇంజురీకి కూడా నువ్వు భయపడట్లేదు చూడు. నేను మెడల్ కోసమే వచ్చానని చేసే ఫైట్, ఆ మైండ్ సెట్, ఆ స్ట్రెంగ్త్, అది చాలా కొద్ది మందికి ఉంటుంది. అందుకేనేమో ఎవరు సాధించినటువంటి విజయాలను నువ్వు సొంతం చేసుకున్నావు. అయితే అంత గుర్తింపు నీకు దొరికిందా అంటే నాకు వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో గుడ్ రిజల్ట్స్ అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా మాట్లాడతారు అంటే దట్స్ డిఫరెంట్. ఇక్కడికి వచ్చేసరికి అది లేదు. స్పెసిఫికల్లీ తెలంగాణ స్టేట్లో నాకు ఇప్పుడు మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, యూపీ నాకు రిప్రజెంట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, దట్ టు స్పాన్సర్ స్టేట్స్ మిమ్మల్ని మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాయి, పక్క స్టేట్స్. మరి సొంత స్టేట్లో ఇక్కడ ఇప్పటివరకు లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి చిన్న చిన్న పాజిటివ్ చేంజెస్ చూస్తున్నాను. ఓకే, అండ్ డైరెక్ట్లీ ఎమ్మెల్యే ఎంపీకి నేను మాట్లాడగలుగుతున్నాను. సో వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు అండ్ వాళ్ళు ప్లీజ్ కమ్ టు మీట్ మీ అని అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. సో నాకు పాజిటివ్గా అనిపించింది. ఈ టోర్నమెంట్ అయ్యాక మళ్ళీ వాళ్ళే అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఏంటి అంటే సపోర్ట్ చేస్తూ అంటే టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేసే గవర్నమెంట్స్ చాలా అవసరం ఉంటుంది. ఇది వరకు నేను పెద్ద అఫీషియల్ పర్సన్, స్టేట్లో పెద్ద రేంజ్లో ఉన్న పర్సన్ని డైరెక్ట్గా నేను కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే వీఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పారు. అలా ఉంటుందా? చెప్పారు సీదా డైరెక్ట్గా. నాకు అనేసరికి నాకు అనిపించింది అంటే రిలీజియన్ అనేది కూడా ఇక్కడ ఇబ్బందిగా మారే పరిస్థితులు వస్తున్నాయా? రిలీజియన్ ఇబ్బంది కాదు, అంటే ఎవరు రిలీజియన్ అంటే రాణించడానికి ఎస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రియారిటీస్ చాలా ఉంటాయి. ఓకే, ఉండేవి, ఇప్పుడు అలా లేదు. బెటర్ అందరికీ ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ కొందరు ట్రైబల్ గర్ల్స్కి ఇప్పుడు ఇదివరకు రాని ఆపర్చునిటీస్, స్పాన్సర్షిప్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. సో ఫీలింగ్ గుడ్. ఓకే, దట్ టు ఐ బిలాంగ్ టు బ్రాహ్మిన్ కమ్యూనిటీ. సో అఫీషియల్స్ ఎవరు క్యాస్ట్ వాళ్ళు ఇవన్నీ చూస్తారు యూజువల్లీ. సో ఇవన్నీ డ్రాబ్యాక్ అనమాట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అన్నీ చూసేసరికి ప్రతి దగ్గర కొంచెం డ్రాబ్యాక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్గా నీకు ముందుకెళ్ళడానికి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? నాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్పాన్సర్ ఇచ్చారు. సో ఇట్స్ గుడ్. అండ్ లాస్ట్ బీజేజీ ఛాంపియన్షిప్కి నాకు సోనీ రెడ్డి గారు, పోచారం సార్ వాళ్ళ కోడలు స్పాన్సర్షిప్ ఇచ్చారు. సో వీళ్ళు వచ్చి ముందుకు వచ్చి స్పాన్సర్షిప్స్ ఇవ్వడం బాగుంది. అంటే నాకు స్పాన్సర్షిప్ అడగడం ఇబ్బంది యాక్చువల్లీ, బట్ ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు దొరికేసరికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఒకవేళ స్పాన్సర్షిప్కి వెళ్తే మళ్ళీ అందులోంచి మాకు కొంత కమిషన్ ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇది వరకు అన్నమాట. ఇప్పుడు నేను ఇంకా ట్రై చేయలేదు. అండ్ వీళ్ళే డైరెక్ట్లీ ఇస్తున్నారు కాబట్టి ముందుకెళ్ళు అన్న ఉద్దేశమే కదా. అంటే సో నాకు ఎంకరేజింగ్గానే అనిపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎన్ని జాతీయ స్థాయిలో పథకాలు సంపాదించారు? అంతర్జాతీయ స్థాయిలో మీరు అచీవ్ చేసిన గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఎన్ని? నేషనల్ 17 గోల్డ్ మెడల్స్, 17 నేషనల్స్ గోల్డ్ మెడల్స్ అండ్ 2 సిల్వర్ మెడల్స్. 2 సిల్వర్. ఇంటర్నేషనల్లీ 7 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్. సిల్వర్ తక్కువ ఉన్నాయి, గోల్డ్ ఎక్కువ ఉన్నాయి. అంటే కాదమ్మా, ఎన్ని వచ్చిన తర్వాత కూడా తెలంగాణ బిడ్డ ప్రతిభ అనే ఒక క్రీడాకారిణి ఇక్కడ ఉంది, మార్షల్ ఆర్ట్స్లో ది బెస్ట్, ఇంత పేరు సంపాదించింది అనేది మూలకి గ్రామాలకి ఎందుకు రీచ్ అవ్వలేదు అనుకుంటున్నావు? నేను ఇది వరకు ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మెయిన్ రీజన్ అని నేను అంటున్నా. ఎందుకంటే మీరు డైరెక్ట్గా అంటున్నారు, నేను డైరెక్ట్గానే గత ప్రభుత్వం. ఎందుకంటే నేను జుక్కల్ కాన్స్టిట్యూయెన్సీ అంటే అక్కడ ఉన్న ఇదివరకు ఎమ్మెల్యే షిండే గారు డైరెక్ట్ మెసేజ్ పెట్టాను, ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయినాం సార్, కోవిడ్ వల్ల ఇబ్బంది అవుతుంది, టికెట్కి పైసలు కూడా ఉన్నాయి, జస్ట్ ఎమ్మెల్యే కోటాలో 2 టికెట్స్ కావాలి, జస్ట్ మీరు సైన్ పెడితే మీ కోటాలో మాకు పోనీకి ఉంటుంది అని చెప్పి ఆయన రెస్పాన్స్ ఇవ్వలే. ఇంటర్నేషనల్కి వెళ్తున్నాం, ఒక స్టేట్ నుంచి 4 ప్లేయర్స్ ఉన్నప్పుడు ఇద్దరికి సపోర్ట్ చేయనప్పుడు నాకు ఆ టైంలో 4 మెంబర్స్ ప్లేయర్స్కి సపోర్ట్ దొరికింది వచ్చేసి కిషన్ రెడ్డి గారి నుంచి. ఆయన ఎంపీ కోటాలో 4 ఇస్తే మేము వెళ్ళినాం, టికెట్ పైసలు మాయే మళ్ళా. అట్లా అంటలేదు, అంటే బేసిక్ ఒక సైన్ పెట్టడానికి కూడా వీళ్ళకి ఎంత ఇబ్బంది అంటే రెస్పాన్స్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వక. ఎవరైతే పుష్ చేయాలో, ఇప్పుడు ఎమ్మెల్యే అనే పర్సన్ మీ ఏరియాలో ఒక టాలెంటెడ్ కిడ్ ఉంది అంటే ఆయన పుష్ చేయాలి.
పుష్ చేస్తారు యూజువల్లీ ఎవరైనా చేస్తారు కూడా. మా పిల్ల అది అమ్మాయికి గుర్తింపు రావాలి అని ఒక ఇది ఉంటుంది. మనకు వస్తే వాళ్ళ వల్ల వాళ్ళకి నేమే. సో అది దొరకలేదు ఇది వరకు. ఆయన నాకు ఏ విధంగా సపోర్ట్ ఆయన తీసుకెళ్లాల్సింది ఎవరైనా అఫీషియల్స్ ఉండే వాళ్ళకి మీట్ చెప్పడానికి ఆయన రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది కదా. అది ఏ విధమైన సపోర్ట్ దొరకలేదు. సో అది పెద్ద డ్రాబ్యాక్ అయింది. ఓకే. సో ఈవెన్ ఎంపీ లాస్ట్ టైం ఎంపీ బీబీ పాటిల్ గారు ఉన్నారు, ఆయన లెటర్ ఇచ్చారు స్పోర్ట్స్ మినిస్టర్కి, ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. అంటే రెస్పాండ్ అవ్వలేదు అంటే అది వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ రేంజ్ అంతే. అంటే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకోలే, ఏమనుకోవాలి? మోస్ట్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్ ఒలింపిక్ స్పోర్ట్స్ కావు, లైక్ క్రికెట్ కూడా ఒలింపిక్ స్పోర్ట్ కాదు, బట్ స్టిల్ క్రేజ్ ఉంది. అంటే స్పోర్ట్స్కి కూడా వేరియేషన్స్ ఉంటాయి అండ్ బ్యాక్ సపోర్ట్ చాలా మ్యాటర్ చేస్తుంది. అండ్ ఎవ్రీవేర్ పేరెంట్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు విలేజ్లోనే ఉంటారు. సో ప్రతి దగ్గర నేనే వెళ్ళడం అంటే, అండ్ ఎవరినైనా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఎవరిని తీసుకొని వెళ్ళాలి అంటే సో ఇదంతా సోది ప్రాసెస్లో అంతా చాలా టైం వేస్ట్ అయిపోయింది నాకు చాలా. ఓకే. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉంది మళ్ళీ మీకు టోర్నమెంట్? ఈ మంత్ ఎండ్లో నాకు ఏషియన్ ఉంది. ఓకే. అండ్ అక్టోబర్ మంత్ ఎండ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది అగైన్. ఓకే. సెప్టెంబర్లో ఇంకో సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది. చాలా బిజీగా ఉన్నారు అయితే. ఈ మంత్ ఎండ్ నుంచి ఖాళీ లేదు, షెడ్యూల్గానే ఉన్నారు. షెడ్యూల్గా ఉన్నారు. మరి మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు? మీ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? నేను ఎర్లీగా లేస్తాను, మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్. ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్ళే ముందు నేను ట్రైన్ చేయడానికి వెళ్తాను. అవును, మీరు పిల్లలకి ఫ్రీగా కొంతమంది పిల్లలకి కోచింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అది వీకెండ్స్ లోపల ఇచ్చేదాన్ని ఇది వరకు, ఇప్పుడు మానేసాను. అండ్ ఆర్ఫనేజ్ గర్ల్స్కి, రూరల్ ఏరియాస్లో ఉన్న అమ్మాయిలకి నేను ప్రియారిటీ ఇస్తాను. ఎందుకంటే కొంచెం పుష్ దొరికితే విలేజెస్లో న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడ దొరకదు, అక్కడ ప్రతిదీ న్యాచురల్గా దొరుకుతుంది. ఎక్కడ వాడేస్తే అక్కడ ఒక న్యాచురల్ ప్లాంట్ వస్తుంది, అక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదో వస్తాయి. అవి తిన్న వాళ్ళది జొన్న రొట్టెలు తిన్న బాడీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే. ఎట్లా అంటే నేను నార్మల్ అమ్మాయిలతో ట్రైనింగ్ అవుతున్నప్పుడు కోచ్ వచ్చి నువ్వు అమ్మాయిలతో చేయొద్దు అబ్బాయిలతో చెయ్యి అని చెప్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఫ్యామిలీ ప్రెషర్తోనూ అంటే పుష్ చేస్తారు కదా, వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకో అన్నందుకు వాళ్ళు వస్తారనమాట. దట్ టు మేకప్ పోకుండా ట్రైన్ అవుతాను అన్నట్టుగా ఉంటారు. ఓకే. సో అంటే కొంచెం తగలగానే అబ్బాని కూర్చొని పోతారు, అలసిపోతూ ఉంటారు. అలసిపోవడం ఓకే, అది వీక్నెస్, ఏదో ఐరన్ డెఫిషియన్సీ అనుకోవచ్చు. అది కాదు, వీళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చింది మార్షల్ ఆర్ట్ అన్ని అంత రెడీగా ఉండరు. ఓకే. ప్రిపేర్డ్గా రావాలి ఎక్కడ వచ్చినప్పుడు. ఇప్పుడు నార్మల్లీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను అండ్ తెలంగాణ పోలీస్కి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను, సెల్ఫ్ డిఫెన్స్కి. ఓకే. అక్కడ పోలీస్కి ట్రైనింగ్ ఇచ్చే ముందు సిచ్యువేషన్ ఏంటంటే, ఒక ఆవుని అబ్యూస్ చేస్తున్నారు. 2.5 years నుంచి ఒకే ప్లేస్లో కట్టేసి షెల్టర్ లేకుండా ప్రాపర్ అంటే టార్చర్ లాగా ఉంది. సో కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ కానిస్టేబుల్ అమ్మాయి, షీ వాజ్ లైక్ కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఉన్నాయి. ఏమైందమ్మా అని అడిగితే ఖైదీ నన్ను తోసిందంటూ, ఖైదీ తోసిందంట. సో ఖైదీ తోసింది. ఓకే. భయపడుతుంది అంటే ఏడుస్తుంది, అంటే టీయర్స్ దాటి రాలేదు, బట్ అంటే ఎంత వీక్గా ఉన్నారంటే వీళ్ళు ప్రిపేర్డ్గా ఎవరు వస్తలేరు. ఏ ఫీల్డ్ అయినా మీరు ప్రిపేర్డ్గా వస్తే సిచ్యువేషన్ వేరు. సో నేను ఇదే తీసుకెళ్ళి అఫీషియల్స్కి చెప్పాను అనమాట. ఇట్లా ఉన్నారేంటి అంటే, అవును మాకు ట్రైనర్ది అవసరం ఉంది, నువ్వు ట్రైన్ చేస్తావా అంటే, నేను అట్లాగా ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాను తెలంగాణ పోలీస్కి. అంటే ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడానికి పర్పస్ ఏంటంటే, మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినందుకు అది చాలామందికి యూజ్ అవుతుంది. పోలీస్ కాబట్టి ఒక స్ట్రాంగ్ ఫీల్డ్ అది. అవును. సో వాళ్ళు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలామందికి అని చెప్పి అట్లా అనుకున్నాను. అండ్ విలేజ్ గర్ల్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్, నేను చేస్తున్నాను అంటే ఆమె చేసింది, నువ్వు చేయగలుగుతావు అన్న ఒక చిన్న పుష్ వస్తుంది వాళ్ళకి, మైండ్ సెట్ మారుతుంది అన్న ఒక హోప్తోనే నేను స్టార్ట్ చేసి పెరుగుతుంది వాళ్ళకి. మీరు వాళ్ళందరికీ ఎదురుకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం సాధించవచ్చు, సాధించగలం అనే ఒక నమ్మకం కూడా కలుగుతుంది. అండ్ ఆర్ఫనేజ్ గర్ల్స్కి కూడా ట్రైన్ చేయడానికి కూడా రీజన్ ఇది. ఫ్యామిలీ ఉండి అన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఎంతో ఫేస్ చేస్తున్నాం. సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు అని చెప్పి వీకెండ్స్లో వాళ్ళకి ట్రైన్ చేసేదాన్ని. సో ఇప్పుడు మానేసాను, షెడ్యూల్ కొంచెం ఫిక్స్డ్గా ఉంది. సో అంటే ఈ టైంలో మీ ప్రాక్టీస్ అనేది కొంచెం ఎక్కువ టైం పెడుతూ ఉంటారా, లేదా డైలీ మీరు ఎలా చేస్తారో అలాగే చేసుకుంటారా ఒక టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు?
డైలీ నా మినిమం వచ్చేసి 2000 ఎబో క్యాలరీస్ కట్టింగ్ నా టార్గెట్ ఉంటుంది డైలీ. ఓకే. అది కాకుండా నేను టార్గెట్ ఏంటి అంటే ఎప్పుడైనా వెయిట్ కటింగ్ ఉంటుంది కదా, నేను 20,000 క్యాలరీస్ కూడా కట్ చేసిన డేస్ ఉన్నాయి. అంటే 1 డేలో మనం 2.5 kg కట్ చేయగలుగుతాం మన బాడీ. అండ్ వరెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒకసారి నేషనల్లో 1 డే నాకు అప్డేట్ ఇవ్వకుండా నా వెయిట్ని అప్పర్ వెయిట్లో వేసినందుకు నేను 5 kgs పెంచాను ఇమ్మీడియట్. మరి అప్పర్ వెయిట్ కదా మీ దాని, అది ఎలా సాధ్యం అసలు 1 డేలో? ఇట్ వాస్ డిఫికల్ట్, అది ఇంకా చెప్పకూడదు. వాటర్ తాగాను, బనానా తిన్నాను. పెరిగాను అంటే బాడీ ఎంత హాలత్ ఖరాబ్ అయిపోతుంది అంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోయాను. ఫస్ట్ టైం నేషనల్లో నేను మెడల్ లేకుండా ఇంటికి వచ్చాను. ఓకే. సో అది ఆ డిఫరెన్స్ ఎందుకు జరుగుతుంది? మీరు ఒక వెయిట్లోనే సెలెక్ట్ అయ్యి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు మారుతుంది? అప్పర్ వెయిట్లో ఎందుకు వేశారు? అది ఎందుకు అంటే నా అప్పర్ వెయిట్లో ఉన్న ఆమె నా వెయిట్లో ఆడాలనుకుంది. అండ్ ఆ టైంలో కాంపిటీషన్ నా వెయిట్లో తక్కువ ఉంది, లేదు అంటే ఆమె స్ట్రాంగ్ అనిపించింది. అండ్ ఎప్పుడైనా లోవర్ వెయిట్కి వచ్చామంటే మనం స్ట్రాంగెస్ట్ అనమాట. అంటే స్ట్రెంగ్త్ పవర్ ఎక్కువ ఉంటుంది, విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆమె విన్ అవ్వాలనుకుంది. సో అట్లాగా ఏషియన్ ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళబోతుంది. సో అంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమి అడ్డు రావా? మొత్తం స్టేట్ బోర్డే సపోర్ట్ లో ఉన్నప్పుడు నేను అక్కడ సపోర్ట్ ఉంటే ఇది జరుగుతుంది అంతేనా? మెయిన్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. బోర్డ్ లో న్యాచురల్ గా పాలిటిక్స్ లేకుండా ఫేర్ గా వెళ్ళాలి అనుకుంటే వీళ్ళు రానివ్వరు. అప్పర్ వెయిట్ ఉన్నాను లోవర్ వెయిట్ లో అనేది రూల్స్ కి విరుద్ధమే కదా, కానీ ఆడించారు. మీరు తగ్గించుకుంది, అప్పటికి తగ్గించుకొని వచ్చింది. నాకు అప్డేట్ ఇవ్వలేదు. మీకు అప్డేట్ ఇస్తే మీరు ప్లానెడ్ గా ఉండడమో లేకపోతే ప్లానెడ్ గా గెయిన్ చేసుకోవడమో గెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను స్టేట్ లో నాకు మెడల్ వచ్చింది, నేను ఆ వెయిట్ కేటగిరీలో విన్ అయ్యాను. ఓకే. అదే వెయిట్ లో నేను నేషనల్ ఆడతాను, అదే వెయిట్ లో నేను ఇంటర్నేషనల్ ఆడతాను. ఒక్క 10 grams అప్ అండ్ డౌన్ అయినా నేను డిస్క్వాలిఫై యూజువల్లీ రూల్స్ ప్రకారం. బట్ వీళ్ళు ఇట్లా చేశారు అంతే. ఓకే. మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పర్ వెయిట్ లో వేస్తారు. ఆ 1 డేలో అసలు ఆ పడిన స్ట్రగుల్ ఏంటి? వాటర్ బనానా గెయిన్ చేశాను. బట్ తర్వాత వామిటింగ్స్, మోషన్స్, అంటే వాటర్ బనానా అంటే అంతే కదా మరి, అలా అయింది. సో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు సరిగా. లైఫ్ టైం ఒక మెమొరీ అనుకోండి. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఏం రాలేదు. నేను ఆ స్పోర్టే వద్దా, ఈ బాక్సింగ్కి దండం పెట్టేసాను. బాక్సింగ్ అప్పుడు జరిగింది అది, దానికి నమస్కారం దాంతోనే పెట్టేశారా? ఇంక వద్దు ఇలాంటి పాలిటిక్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ నేషనల్స్ తర్వాత ఈవెన్ నేను తెలంగాణకి ఫస్ట్ ఫీమేల్ బాక్సింగ్ కోచ్ని. సర్టిఫికేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మళ్ళీ సేమ్ పాలిటిక్స్. అక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే నాకు ఎవరి వల్ల అయితే నాకు ఇబ్బంది కలిగిందో ఆమెకు సపోర్ట్ అనమాట మళ్ళీ అక్కడ కూడా. ఓకే. సో నేను అనుకున్నాను నాకు బాక్సింగ్తో వచ్చేది పోయేది ఏం లేదు. నేను చేయాలనుకుంది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, అమ్మాయిల్ని స్ట్రాంగ్గా చేయాలి. చాలామంది అమ్మాయిలు బయటకు రావాలి. ఎందుకంటే ఫ్యామిలీ ప్రెషర్, సొసైటీ వల్లనో ఇంట్లోనే ఆగిపోతున్న చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు నాకు కంగ్రాచులేట్ చేసే చాలామంది వాళ్ళ ఇంట్లో అమ్మాయికి బయటకు రానివ్వరు సీదా బాట. సో ఇట్లా ఉంటుంది. ఇవి వాళ్ళకి నన్ను చూసినప్పుడు ఆ అమ్మాయిలు ఆమె చేయగలిగినప్పుడు నేను చేయగలుగుతా అన్న ఒక హోప్ వస్తుంది అని చెప్పి నేను ఎక్కడ ఫైట్ ఆపలేదు ఇప్పటివరకు. రింగ్ ఫైట్ రియల్లీ పెద్ద మ్యాటరే కాదు, బయట చేసే ఫైట్ చాలా పెద్దది. ఓకే. అంటే ఇంకా అమ్మాయిలు ఒకదాన్ని అచీవ్ చేయాలంటే చాలా అవరోధాలు దాటుకుంటూ వెళ్ళాలి. అవి దాటుకుంటూ వెళ్ళాలంటే వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. దేన్నైనా వాళ్ళు ఎదిరించి నిలబడి గోల్ని రీచ్ అవ్వగలిగేటంత పవర్ ఉండాలి. లేదంటే మళ్ళీ వెనక్కి స్టెప్ కదా, అనుకున్నది సాధించలేరు. ఒక నిరాశ, నిస్పృహ. ఎస్, ఒక గోల్ పెట్టినప్పుడు యూజువల్లీ నిరాశ, నిస్పృహ అలాంటివి అవన్నీ చాలా దూరం మాటలు. గోల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎక్స్క్యూజెస్ అన్నీ తీసేసినాం అనుకోండి. అఫ్ కోర్స్ ఎక్స్క్యూజెస్, ప్రతిదీ ఎక్స్క్యూజే. ఇప్పుడు అన్నీ పక్కన తోసేసినప్పుడు మనకి క్లియర్ టార్గెట్ ఉంటుంది. ఓకే. సో అఫ్ కోర్స్ ఇప్పుడు మనం అంత క్లిష్ట పరిస్థితులు ఏదైనా కానీ దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కూడా, ఇప్పుడు వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఫ్యామిలీ, సొసైటీ, కోచెస్ ఎవరేమైనా కూడా
ఇది ఒక్క ఫీల్డ్ స్పోర్ట్స్ అని చెప్తా లేదు. అవును, అన్ని రంగాల్లోనే ఇబ్బందులు ఉన్నాయి, బట్ ఒక చోట బ్రేక్ పడిపోతుంది ఒక గోల్ని రీచ్ అవ్వలేక. ఇప్పుడు అండ్ ఏంటి అంటే బ్రేక్ అని అనుకోకండి, ఇప్పుడు ఒక స్పోర్ట్లో ఇబ్బంది పట్టినప్పుడు మీరు కష్టపడతారు, మీకు టాలెంట్ ఉంది, మీకు స్కిల్ ఉంది అన్నప్పుడు ఈ స్పోర్ట్ కాకపోతే 100 స్పోర్ట్స్ ఉంటాయి. మీరు రియల్లీ టాలెంటెడ్ అయితే ఖచ్చితంగా ఒక దగ్గర మీకు ప్రూవ్ అవుతుంది. రావాల్సినంత నయం ఈరోజు నాకు రాకపోయినా సాధించాము అన్నటువంటి సాటిస్ఫాక్షన్, వెనకాల తరానికి ఒక ఐడల్గా మీరు నిలబడగలుగుతున్నారు. చాలా మంది ఈరోజు ఎంతో మంది గర్ల్స్ వచ్చి నువ్వు ఇన్స్పిరేషన్ అక్క, నాకు నువ్వు చేయగలిగినావు కదా, నేను చేయగలుగుతా అంటారు. నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే తను కూడా చేయాలనుకుంటుంది, తనకు ఆ జీల్ వచ్చింది, నా వల్ల వచ్చింది. సో అదే హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఓకే, చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్తో అలా పెరుగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మీరు ఎందులో అయితే సక్సెస్ అవ్వగలుగుతున్నాము అంటే ఇబ్బందులు లేనటువంటి కేటగిరీస్లో ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు. అయితే బాక్సింగ్ అనే ఈ పాయింట్కి వచ్చేసరికి బాక్సింగ్ కొన్ని రాజకీయాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయింది అనే ఆ బాధ అయితే ఉందా మీకు? లేదు, ఎందుకంటే చెస్ బాక్సింగ్ అనేది ఇంకా బెటర్ స్పోర్ట్. ఓకే, బాక్సింగ్ ఓన్లీ ఫిజికల్ స్పోర్ట్, చెస్ బాక్సింగ్ మెంటల్ అండ్ ఫిజికల్. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. వరల్డ్లో ఎవరు స్ట్రాంగెస్ట్ అంటే మెంటల్లీ ఫిజికల్లీ ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాడే స్ట్రాంగెస్ట్. సో నాకు ఇది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా అనిపించింది. నాకు ఇక్కడ ఫెయిర్గా ఉండేసరికి కూడా నాకు కొంచెం పుష్గా ఉంది. ఓకే, చెస్ బాక్సింగ్కి మీరు ఎలా టైం ఇస్తున్నారు? యూజువల్లీ మార్నింగ్ ఈవినింగ్ ట్రైన్ అవుతాను. అండ్ మా బ్రదర్ గుడ్ చెస్ ప్లేయర్. తనే గురువా మీకు? లేదు, సో తనకి నేను ఇన్స్పిరేషన్. తను ఇప్పుడు నేషనల్ మెడలిస్ట్ ఇన్ చెస్ బాక్సింగ్. ఓకే, సో తనతో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను చెస్కి. ఓకే, సో ఈవెన్ మేము అవైలబుల్గా లేకపోయినా ఆన్లైన్ గేమ్స్ కానీ, అండ్ ఇదివరకు ట్రైనింగ్కి వెళ్ళేదాన్ని వేరే ప్లేసెస్కి. ట్రావెలింగ్ అంతా టైం వేస్ట్ అనిపించి మానేశాను. మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్, ఆఫ్టర్నూన్ అంతా చెస్ ప్రాక్టీస్లో ఉంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్లోనే మీ ట్రైనింగ్ అంతా? ఎస్. మీ గురువు ఎవరు, మీ కోచ్ ఎవరు, మిమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేసిన కోచ్ ఎవరు? నాకు జయంత్ రెడ్డి గారు. ఓకే, ఆయన 29 టైమ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఓకే, సో ఎంఎంఏ ట్రైనింగ్లో నీ ఇంజురీ, నడవలేకపోతున్నా. డాక్టర్ 2 years రెస్ట్ చెప్పాడు. సో డాక్టర్ని రాంగ్ ప్రూవ్ చేద్దాం అనుకున్నా. కాదు, అది మొండితనం అనుకోవాలా, మీ మీద మీకే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవాలా, లేదా విల్ పవర్ అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోండి. ఎందుకంటే 2 years ఇంజురీ, ఎందుకంటే స్పోర్ట్స్ ఇంజురీస్ నార్మల్ ఇంజురీస్ సేమ్ కాదు. అవును, ఇది వాంటెడ్లీ కిక్, ఏదో దట్టు ట్రైన్డ్ పర్సన్ ఇచ్చిన కిక్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఇంజురీ నుంచి రికవరీ అవ్వడమే పెద్ద టాస్క్. చాలామంది ప్లేయర్స్ ఇంజురీస్తో ఆగిపోతారు, కెరీర్ అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఆ సర్జరీస్ నుంచి రికవరీకి చాలా టైం. పీక్ అంటే ఒక అథ్లెట్ది స్పోర్ట్స్ కెరీర్ చాలా తక్కువ. పీక్ టైంలో ఏదైనా ఇంజురీ అయిందంటే లిటరల్లీ పెద్ద డ్రాబ్యాక్, బ్రేక్ అవుతుంది. అవును, చాలా పెద్ద కంబ్యాక్, చాలా కష్టం. సో నేను ఆ టైంలో మూర్ఖంగా వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏంటి అంటే వాట్ ఎవర్, కాలు ఉంటే ఇంత పోతే ఇంత అన్నంత మైండ్ సెట్ వచ్చేసింది. ఓకే, ఎందుకంటే పెయిన్ సివియర్గా ఉండేది, లేవడానికి కూర్చోడానికి ప్రతిదానికి ఇబ్బంది అయ్యేది. సో అట్లాగే ట్రైనింగ్ వెళ్ళేదాన్ని. ఈ లెగ్తో ట్రైన్ చేయనప్పుడు నేను ఇంకో లెగ్తో అండ్ హ్యాండ్స్తో ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. సో కోచెసే అనేవాళ్ళు కొంచెం బ్రేక్ తీసుకున్నా, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్తుండే. బట్ ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ చేయలేను అనే ఒక భయం ఉండేది. దట్టు నా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. ఇంజురీ అయినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా జనాలు ఏమన్నారు అంటే అమ్మాయి అది ఇది అనేసరికి నాకు వాపస్ వచ్చేసిన, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన. మళ్ళీ ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంచేస్తారన్న భయం వచ్చిందా? ఉంచేస్తారు కాదు, అమ్మాయి 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 అంటే ఇలానే ఉండాలి, ఇంజురీస్ అయితే ఎట్లా, పెళ్ళి ఎవరు చేసుకుంటారు, పెళ్ళి అంటే నేను చేసుకుంటాను, వాడు ఎవడో వచ్చి నన్ను అంటే నేను చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ నాది. నేను చూస్ చేసుకోవాలి, నా లైఫ్ ఎట్లా ఉంటుందో నా ఇష్టం ఉండాలి. దట్టు నాకు మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను లిటరల్లీ కర్మ లేదు నాకు, ఎందుకంటే ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. దట్టు నా సెన్సెస్ అన్నీ నా కంట్రోల్లో ఉంటాయి. సో నాకు మ్యారేజ్ ఆ డిస్టర్బెన్సెస్ ఏం వద్దు. దట్టు అండ్ ఎమోషనల్లీ ఎంత బ్రేక్ అవుతాయి అంటే, ఇప్పుడు గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరైనా చాలా క్లోజ్ పర్సన్, దట్టు వరల్డ్ ఛాంపియన్షిప్కి ముందు ఆవిడ ఎక్స్పైర్ అయింది. ఇంట్లో వాళ్ళు తెలియకుండా మేనేజ్ చేశారు, బట్ నాకు ఏదో విధంగా ఆన్లైన్ త్రూ నాకు అప్డేట్ వచ్చింది. ఎట్లా బ్రేక్ అయిపోయినా అంటే ఆ రోజు డిసైడ్ అయినా నాకు పార్ట్నర్ అవసరం లేదు, ఎందుకంటే ఎమోషనల్లీ నాకు బ్రేక్ చేసే ఏ రిలేషన్ నాకు లైఫ్లో ఉండొద్దు. అంత నిర్ణయం తీసేసుకున్నా. సో నాకు ఏ డిస్ట్రాక్షన్స్ లేవు లైఫ్లో.
ఇది నాకు క్లియర్గా గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్. అంటే గోల్స్ కోసమే పర్సనల్ లైఫ్, పెళ్ళి, ఈ రోజుల్లో ప్రేమ, పెళ్ళి ఇలాంటివి కూడా ఒక భాగం. ఇంకా చెప్పాలంటే ఏమీ రీచ్ అవ్వకుండానే ప్రేమలోకి వెళ్ళిపోయే వాళ్ళు, లైఫ్ని ఇటో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మీరు ఇంత మెచ్యూర్డ్, ఏదైనా సాధించుకోగలుగుతుంది, కానీ ఆ రిలేషన్షిప్ని, ఆ ఎమోషన్స్ని నేను అధిగమించలేను అన్న భయం ఎందుకు వచ్చింది మీకు? ఎప్పుడు ఏ రిలేషన్ అయినా ఒక స్పిరిచువల్ పర్సన్కి అది పెయినే. ఎట్ ది ఎండ్ ఏ రిలేషన్ కూడా, ఎవ్రీ రిలేషన్ పెయినే. సో అది దాన్ని అబోవ్ వెళ్ళాలి అంటే ఈ డిస్టర్బెన్సెస్ ఉండకపోవడం చాలా బెటర్. ఓకే. సో నేను కొన్ని డేస్ యాక్చువల్లీ వారణాసి వెళ్ళిపోయిండే అనమాట. అన్నీ వదిలేసి, స్పోర్ట్స్ వదిలేసి వెళ్ళిపోయిండే. ఏం సన్యాసుల్లో కలిసిపోదాం అనుకున్నారంటే? వెళ్ళారా? అలాంటి లైఫే బతుకుతాను నేను. ఓకే. సో యాక్చువల్లీ అక్కడ వెళ్ళాక నాకు క్లియర్గా నాకు ఇంకా వెళ్ళాల్సి ఉంది చాలా దూరం. స్పోర్ట్స్లో ఏం చేయగలుగుతాను నాకు విజన్ కనిపించింది. సో మళ్ళీ వచ్చేసాను. చాలా మీరు ఆధ్యాత్మికంగా చాలా డెప్త్ ఉన్నారు. అయితే ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలా లేరు. చాలా క్లారిటీ ఉంది ఫ్యూచర్ మీద, బట్ మీ డెసిషన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇదంతా మీ ఆధ్యాత్మిక జీవన విధానం వల్లే వచ్చిందా? నేను పెట్టుకునే గోల్స్ అంటే నా ఇన్స్పిరేషన్ పీపుల్ కూడా అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు స్వామి వివేకానంద కానివ్వండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానివ్వండి, హనుమాన్ కానివ్వండి, ఎంత స్ట్రాంగ్ పీపుల్ అంటే వాళ్ళ ఎవ్రీ టైం మీరు ఎప్పుడు లో ఫీల్ అయినా వీళ్ళ స్టోరీస్ చదవండి. లేదు అంటే ఈవెన్ మీరు లో ఫీల్ అయినా కూడా హనుమాన్ చాలీసా చదివినా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి ఇమీడియట్లీ మీరు బయటకు వచ్చేస్తారు. ఓకే. సో అంటే నార్మల్లీ రియల్ లైఫ్లో స్ట్రెస్, డిప్రెషన్స్, అందరి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు యాజ్ అ సైకాలజీ స్టూడెంట్ చాలా మందికి వాడు డిప్రెషన్లో ఉన్నాడని కూడా వాడికి తెలియదు అనమాట. సో ఇవన్నీ ఉండవు. మీరు స్పిరిచువల్గా కానీ ఉన్నారంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అసలు ఉండవు. ఓకే. సో అవి లేకపోవడం మనకి చాలా హెల్ప్ఫుల్ లైఫ్లో. మరి ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదా? అంటే ఒక పర్టికులర్ మ్యారేజ్ విషయంలో, లైఫ్ ఏంటి అంటే మనం చేసుకోను అంటే ఒక స్టేజ్ దాటిపోతాం కదా. ఒక మొత్తం ఇప్పుడు నేను కంట్రీ ట్రెజర్ని, ఇప్పుడు కంట్రీ ప్రైడ్ని అయినప్పుడు మరి అది మ్యారేజ్ అనేది ఇప్పుడు చాలా చిన్న విషయం. అంటే చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో ఇలాంటివి ఏమి ఆపకుండానే అన్ని కంటిన్యూ చేస్తున్నారు. దట్స్ అప్ టు దెమ్. మ్యారేజ్ అనేది చాయిస్, అది పర్టికులర్ రూల్ కాదు కదా. చిన్నట్టు పెళ్లి చేసుకో అవసరం లేదు. బట్ అంటే మీరు ఆ నిర్ణయానికి ఇంత చిన్న ఏజ్లో రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అది తప్పు అని కాదు, అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కావచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు. ఇంత చిన్న ఏజ్లోనే అలాంటి డెసిషన్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఉంటుంది కదా. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎంత కన్విన్స్ చేసినా మనసులో ఎక్కడ ఉంటుందిగా. సో ఏంటి అంటే స్పిరిచువాలిటీలో మ్యారేజ్ అంత పెద్ద విషయం కాదు. ఓకే. అది చాయిస్ మాత్రం. సో నాకు దానికోసం నేను టైం వేస్ట్ చేసే అంత టైం నాకు లేదు ఇప్పుడు. సో ఇప్పుడు టైం లేదు. సరే, నేను లైఫ్ టైం ప్లాన్ చేసేసుకున్నారా? నా లైఫ్ ఏంటి నెక్స్ట్ 10 years 20 years నేను అంతా డిసైడ్గా ఉన్నాను. అంటే ఈ స్పోర్ట్స్ పీరియడ్ ఎంతకాలం ఉంటుంది మీకు? అంటే మీ స్పాన్, మీరు ఇలాంటి టోర్నమెంట్స్ చేయగలిగే స్టామినా, ఏజ్ లిమిట్ ఎంతవరకు? నేను ఎన్ని డేస్ మెయింటైన్ చేస్తే అన్ని డేస్ ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఇప్పుడు అండర్ 40 వరకు వచ్చేసరికి సీనియర్లో ఆడతాం. 40 ఎబో అయింది అంటే మనం మాస్టర్లో ఆడతాం. 60 వెళ్ళిపోయాము అంటే మనం వెటరన్లో ఆడతాం. మన ఇష్టం, మీరు ఎంత ఫిట్నెస్ ఉంది మీకు చేయగలుగుతారు అంటే చేయొచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు, ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవాలని ఏం లేదు. రిటైర్మెంట్ అని కాకుండా నేను యాక్చువల్లీ వదిలేసి వెళ్ళిపోయిండే. అవును, ఎందుకు వెళ్ళిపోయా? ఇదే స్పోర్ట్స్ మినిస్టర్ ఇష్యూస్ ఇవన్నీ చూసాక అనిపించింది, ఇంత స్ట్రగుల్ చేస్తున్నా, స్టేట్కి ఇంత పేరు వచ్చినా మళ్ళీ ఇంత ఇబ్బంది. యాక్చువల్లీ అబ్యూస్ చేసే పరిస్థితి రావడం, ఐ థింక్ మేబీ ఇట్స్ నాట్ మై ఫీల్డ్, ఇది నా పాత్ కాదేమో అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళినాక నా పాత్ ఏంటి, నాకు క్లియర్ విజన్ వచ్చేసరికి మళ్ళీ వచ్చాను. అంటే అప్పటికి ఆ పరిస్థితులను ఫేస్ చేసిన తర్వాత ఇంకా నేను నా కెరియర్లో రాణించలేనేమో అన్న మైండ్ సెట్కి వచ్చేయడం వల్ల అలా వెళ్ళారా మీరు? రాణించలేను అనడానికి లేదు, రాణించలేను అంటే ముందుకు వెళ్ళడానికి సోర్సెస్ లేకపోవడం లేదా బ్యాక్ సపోర్ట్ లేకపోవడం, వీటి వల్ల యాక్చువల్లీ నాకు చాలా స్ట్రెస్ అయింది. ఓకే. స్ట్రెస్ అంటే విపరీతంగా, అంటే నా సైకాలజీ ఎగ్జామ్స్ అదే టైంలో, మళ్ళీ ఇష్యూస్ అదే టైంలో, దట్టు అక్కడ ఇక్కడ మెడల్స్ వచ్చిండే, సన్మానంకి అక్కడిక్కడ పిలిచారు, అన్నీ ఒకటేసారి అయిపోయాయి.
ఐ థింక్ స్ట్రెస్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాము అంటే లైఫ్లో మనం ఏమి హ్యాండిల్ చేయలేము అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఐ థింక్ ఐ కాంట్ హ్యాండిల్ అనే ఫీలింగ్ అక్కడ వచ్చిండే నాకు. ఓకే, వచ్చినందుకు నేను వెళ్ళిపోయాను. సో దేవుడు మళ్ళీ దారి చూపించారు, నీకు ఇంకా పని ఉంది, నీ వెనకాల చాలా మంది నువ్వు రెడీ చేయాలని చెప్పారా? అంతే, అలాంటి సంకేతాలు. యా, సో దాని తర్వాత వచ్చాకే అగైన్ మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అండ్ చాలామందికి హెల్ప్ అయింది. ఇప్పుడు మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్తో ఎలా వెళ్ళాలి ముందుకి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా? అప్రోచ్ అవ్వడం కాదు, స్ట్రాంగ్ వార్నింగ్ వర్కౌట్ చేస్తుందని మాత్రం క్లియర్గా అర్థమైంది. అది ఎవరైనా కానివ్వండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. హూ ఎవర్. అంటే భవిష్యత్తులో అన్న ఇటువంటి వాటికి చెక్ పడుతుందా? ఒక దేశానికి గర్వకారణమైనటువంటి వాళ్ళు ఇలాంటి, అది స్పెషల్గా అమ్మాయిలు ఇలాంటి అబ్యూజెస్ని ఎదుర్కొంటూ కెరియర్ని ఆపేయాల్సిన పరిస్థితులు కొంతమందికి. అబ్యూజర్స్కి తెలీదా తను నేషనల్ మెడలిస్ట్, ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అని తెలీదా? తప్పు ఎక్కడ జరుగుతుంది, లేదా అవగాహన లోపమా, ఏం జరుగుతుంది? జస్ట్ ట్రై చేద్దాం అనుకుంటాడు. మెన్ కాంట్ బి లోయల్. యాజ్ ఎ సైకాలజీ స్టూడెంట్ నార్మల్ స్టేట్మెంట్ కాదు ఇది. మెన్ కాంట్ బి లోయల్. ఉమెన్కి ఎట్లా అంటే ఎమోషనల్ బాండ్స్ ఇవన్నీ ఉంటాయి, మెన్కి అట్లా ఉండదు. అంటే తన లవ్ లైఫ్ వేరు అండ్ ఫిజికల్ లైఫ్ వేరు అన్నట్టుగా ఉంటారు. క్లియర్గా మీరు సైకాలజీలో చెక్ చేస్తే మీకు డీటెయిల్స్గా అన్నీ ఉంటాయి. సో మెన్ ఎప్పుడు లోయల్ కాదు. ఏ ఫేజ్కి వెళ్ళినా కూడా వాడిని నమ్మే అంత అవసరం లేదు. సో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఈవెన్ గ్రే హెయిర్ అయినా కూడా వాడిని నమ్మడానికి ఛాన్స్ లేదు. గౌరవంగా ఉండాలి, లిమిట్లో ఉండాలి. కానీ వాళ్ళు లిమిట్ క్రాస్ అయింది అనుకోండి, వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అది ఉమెన్కి రావాలి. చాలా మంది గర్ల్స్కి ఇది మిస్బిహేవియర్, ఇది రాంగ్ వర్డ్, అది కూడా తెలియదు. అండ్ ఇంకా చాలా మంది గర్ల్స్ ఎట్లా ఉంటారంటే ఫ్రీడమ్ అని చెప్పి వాళ్ళకి ఉన్న సోర్సెస్ రిసోర్సెస్ మిస్యూజ్ చేసుకుంటారు. ఇది ఇంకో చెత్త అనమాట. ఇప్పుడు నార్మల్లీ మనకు కావాల్సిన వాటి కోసం ఫైట్ చేస్తున్న గర్ల్స్ది స్టోరీ ఒకలాగా ఉంటే ఉన్న అవకాశాల కోసం అది మరీ థర్డ్ కేటగిరీ. అది కాదు. ఇప్పుడు ఉన్న ఫ్రీడమ్ని సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవడం అది ఇంకో కేటగిరీ. ఓకే, సో సొసైటీ ఆ టైప్ కేటగిరీనే అనుకుంటుంది ఉమెన్ అంటే. ఇక్కడ ఎట్లా ఉందంటే హైదరాబాద్ వచ్చినాక నా విజన్ మారింది. అంటే ఒక డిఫరెంట్ పర్సెప్షన్. ఇంత సపోర్ట్ చేస్తారు అమ్మాయికి అంటే పల్లెటూరులో చూసిన లైఫ్ వేరు. అమ్మాయి అంటే ఇట్లే ఉండాలి, ఇట్లానే అంటారు. ఇక్కడ వచ్చాక సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నా కూడా అమ్మాయిలో ఆ జీల్ లేదు. ఓకే, అక్కడ ఒక రకమైన డిస్టర్బెన్స్, డిఫరెంట్గా వెళ్ళిపోతున్నారు. అదొక రాంగ్ స్టెప్ కూడా అవుతుంది. ఇంకా తర్వాత చూస్తే థర్డ్ కేటగిరీ, అది వాళ్ళ అవకాశం కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళు ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి ఎథిక్స్, వాల్యూస్, సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా వాళ్ళకి ఆపర్చునిటీ పెద్ద ఇంపార్టెంట్. ఓకే, ఆపర్చునిటీ కోసం సీదా చెప్తున్నారు, నేను ఏదైనా చేస్తాను అంటే దాని డెప్త్ మీకు అర్థమైంది. సో ఇట్లా ఉంటారు. అంటే మనుషులు అవకాశము, నేము, ఫేము ఉంటే చాలు అనే ఒక కేటగిరీ. కొంతమంది సీరియస్గా తీసుకోకుండా అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటూ అటు ఇటు కాకుండా, ఇంకా కొంతమంది మీలా ఫైట్ చేస్తూ నువ్వా నేనా తేల్చుకుందాం, లేదంటే పో నువ్వెంత, ఈ టైప్. అయితే ఈ 3 కేటగిరీస్ని కనుక కంపేర్ చేస్తే సక్సెస్ రేట్ ఎవరిలో ఉంది అంటే మీ అనాలిసిస్ ప్రకారం? మీరు చాలా మంది చూసుంటారు కదా, లాంగ్ టర్మ్లో ఒక సక్సెస్ని కానీ నేమ్ని, ఫేమ్ని సంపాదించుకునే సోర్సెస్ ఏ కేటగిరీ అమ్మాయిలకు ఉంది? ఏదైనా చేస్తా అనే అమ్మాయిలకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. బట్ ఏదో ఒక రోజు ట్రూత్ అనేది రివీల్ అవుతుంది ఖచ్చితంగా. అందరి ముందుకు రావాల్సిన అవసరం లేకపోయినా ఖచ్చితంగా ఒక డే ఉంటుంది. దట్ ట్రూత్ని బిలీవ్ చేసే వాళ్ళకి డేస్ డిఫికల్ట్గా ఉంటాయి. ఎందుకంటే అంటారు అంటే పరమాత్మ సర్చ్లో ఉన్న వాడికి డిఫికల్టీస్ ఎక్కువ, దేవుడిని నమ్మని వాడికి అన్ని కష్టాలు ఉండవు అంటారు. అంటారు అయితే. సో ఐ మీన్ నేను ఇదే అంటున్నాను, పరమాత్మ ఇన్ ది సెన్స్ మీరు గోల్ని పరమాత్మ అనుకున్నారు అనుకోండి, డిఫికల్టీస్ ఉంటాయి, బట్ ఇది రియల్ వే. ఓకే, సో వన్ డే మనకి వస్తుంది. కొంచెం టైం పట్టినా, ఎక్కువ టైం పడుతుంది. ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, మీ టోర్నమెంట్స్ గురించి ఎప్పుడెప్పుడు అంటే మీరు నవంబరా డిసెంబర్ దాకా బిజీ అన్నారు? నేను అక్టోబర్ వరకు బిజీ. ఇప్పుడు ఫస్ట్ రాబోయే మంత్ ఎండింగ్లో రాబోయే టోర్నమెంట్ గురించి? ఇది ఏషియన్ ఛాంపియన్షిప్.
ఇండియాలోనే ఉంది, కోల్కతా. అండ్ దీని తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్, చెస్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చేసి అర్మేనియాలో ఉంది అక్టోబర్ మంత్ ఎండ్లో. అండ్ సెప్టెంబర్ మంత్ ఎండ్లో శ్రీలంకలో ఒక ఓపెన్ ఇంటర్నేషనల్ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది. సో ఇవి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ టోర్నమెంట్స్. ఓకే, ఈ మూడిట్లకి మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ప్లానింగ్? ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేసి సౌత్ ఏషియన్కి ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే దీనికి కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్ స్కిల్ మనకి ఉంది అనుకోండి, ఒక 2-3 years ట్రైనింగ్ అయ్యి ఉన్నారు, బేసిక్స్ అన్నీ వచ్చాయంటే స్కిల్ ట్రైనింగ్ మీకు దొరుకుతుంది. ఓకే, అంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్డ్ పీపుల్ మీరు సర్చ్ చేసే కొద్దీ ఇన్స్టాగ్రామ్ని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా. ఓకే, నేను సర్చ్ చేస్తాను కోచెస్ అందరినీ, ఎక్కడెక్కడ టాలెంటెడ్ కోచెస్ ఉన్నారు. ఈవెన్ కోచెస్ కాకపోయినా దమ్ చేసి నాకు ట్రైన్ చేయమని పే చేసి వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఓకే, సో అట్లా వెతుకుతూ ఉంటాను. సో దొరికారు, అట్లా ట్రైనింగ్ అది నడుస్తుంది. అండ్ దీనికైతే ప్రెసెంట్ ఈవినింగ్ ట్రైనింగ్ నడుస్తుంది. అండ్ చెస్ అయితే ఆఫ్టర్నూన్ ట్రైనింగ్. ఒక డేలో ఎన్ని అవర్స్ మీరు వీటికి పెడుతున్నారు? బిగినింగ్ 16 hours పట్టేది. దట్టు ప్యాషన్గా ఉన్నందుకు పెయిన్ ఏమీ అర్థం కాకపోయేది. దట్టు నాకు పెయిన్ని బియర్ చేసే స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ. సో బేసికల్లీ నాకు ఇంజురీ అయితే నార్మల్ పెయినే అనుకుంటాను, అది సివియర్ అయ్యేదాకా కానీ నాకు అర్థం కాకపోయేది. టఫ్ ట్రైనింగ్ ఉంటుంది, స్టమక్లో కిక్స్ పంచెస్ నార్మల్ కదా. సో అంతా ఎక్కువ అంటే బేసిక్ ఒక 3 years ట్రైనింగ్ అయ్యాక పెయిన్ అనేది సెన్స్ నాకు తెలియడం తగ్గిపోయింది. అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది. ఓకే, ఐ థింక్ పెయిన్ సెన్సే నాకు తక్కువ. ఓకే, అంటే మేబీ మీ ఆహారపు అలవాట్లు కావచ్చు, మెంటల్లీ ఫిజికల్లీ మిమ్మల్ని మీరు తయారు చేసుకునే విధానం, మేబీ సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకున్నాను నేను, అది బాగానే వర్క్ అయింది. ఓకే, సో 3 hours నిద్రపోయేదాన్ని బిగినింగ్. సో మిగతా అంతా టైం ట్రైనింగ్కి అండ్ నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ అట్లా షెడ్యూల్గా ఉండదు. ఇప్పుడు పర్టికులర్లీ ఓన్లీ 2 sportsకే టైం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ టైం అండ్ ఆఫ్టర్నూన్ వేరే టైం అండ్ నైట్ జిమ్కి వెళ్తున్నాం. మిగతా ఈవినింగ్ ప్రాక్టీస్కి బిఫోర్ టైం ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఓకే, సో డే అంతా ఫుల్ఫిల్ అన్నమాట. కొంచెం నాకు ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్కి టైం లేదా? తీసుకోరా? అవసరం లేదా? అవసరం లేదు. మైండ్కి డిస్ట్రాక్షన్స్ ఇవ్వకూడదు. కాదు, ఒక 1 week కష్టపడిపోయి లేదా 1 month కష్టపడిపోయిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాం, రిలాక్సేషన్ కావాలి, ఇది మీరు అందరిలోనే వినే ఉంటారు కదా. బట్ మీరేంటి అసలు ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు అంటున్నారు? అంటే ఇప్పుడు నాకు రింగ్లో వెళ్ళినాక నాకు అది ఎంటర్టైన్మెంట్, ఆ ఎంటర్టైన్మెంటే కావాలి, నాకు అదే కావాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి హ్యాపీనెస్ ఒక్కలాగా ఉండదు. కొందరికి మూవీ చూస్తే హ్యాపీనెస్ అనుకుంటారు, కొందరికి రోడ్ల మీద పడి తిరగడం హ్యాపీనెస్ అనుకుంటారు, కొందరికి ఫుడ్ తినడం హ్యాపీనెస్. సో ఒక్కొక్కరి చాయిస్ ఒక్కలా ఉంటుంది. మనకి ఎట్లాంటి చాయిస్ ఉంది, మన లైఫ్ దాని బేస్డ్ డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో అది మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు ఫిట్నెస్ ఓవర్ సోషల్ మీడియా మీరు చూస్ చేసుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది. టీవీ చూడకుండా బుక్స్ చదవడం అది మీ చాయిస్. ఓకే, సో దట్స్ అప్ టు యూ. మీరు నెక్స్ట్ ఎలా ఉండాలనుకుంటున్నారు దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవుతే అది రీచ్ అవుతాం. లేదు అంటే గాలి మేడ ఉంటే సరిపోదు, కింద పునాది వేసుకోవాలి కదా. ఎస్, ఇక సైకాలజీని ఎందుకు ఎంచుకున్నారు? ఏ ఉద్దేశంతో మీరు సైకాలజీని చదువుతున్నారు? సో నాకు చాలామంది పీపుల్, నేను ఎక్కడ గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా సైకలాజికలీ సఫర్ అవుతారు కదా. లైక్ డిప్రెషన్ పీక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు వచ్చి నాకు లాస్ట్ మూమెంట్ అనమాట, వాళ్ళు జస్ట్ 2-3 daysలో సూసైడ్ అటెంప్ట్ రేంజ్లో ఉంటారు. వాళ్ళు వచ్చి నాకు కాంటాక్ట్ అవ్వడం, అంటే ఎవరో తెలీదు, వాళ్ళు వచ్చి వాళ్ళ సోది అంతా నాకు చెప్పడం. సో నేను చెప్పిన సొల్యూషన్స్ వాళ్ళకి వర్కౌట్ అయ్యాయి. సో నాకు అనిపించింది ఐ కెన్ సేవ్ లైఫ్స్ అని. సో సైకాలజీ చదివితే ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది అని అనిపించింది. ఓకే, సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఇవి కూడా మీకు ట్రైనింగ్లో అప్లై చేయడానికి బాగుంటుందేమో కదా, అంటే పిల్లల్ని మెంటల్లీ రెడీ చేయడానికి. నేను ట్రైన్ చేస్తున్న కిడ్స్కి నేను బాగా మ్యానిపులేట్ చేశాను అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే 20 కౌంట్ చెయ్యు అంటే చెయ్యడం, 10 చేయమని 10-15 ఫస్ట్ 20 చెప్తా నో అంటారు కదా. సో 18 చెప్తాను అనమాట. 18 కూడా కాదు, 15 చేశాక మిగతా చూద్దామంటే ఐ కెన్ అని చెప్పి, అంటే చిన్న కిడ్స్ కదా. అండ్ ఇఫ్ నువ్వు మెడల్ తీసుకొస్తే పేరెంట్స్కి మంచి నేమ్ అంటే వాడు ఫుల్ ప్రెషర్ పెడతాడు. అంటే రివార్డ్ చాలా ఎంకరేజ్ చేస్తుంది కిడ్స్ని కాదు ఏ హ్యూమన్కి కూడా రివార్డ్ ఏదో వస్తుంది, ఏదో దొరుకుతుంది అని చెప్పి వెళ్తారు కదా. దాన్ని ఆ టైంని మనం ఎట్లా ఎంకరేజ్ చేస్తాం అది కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. ఫైనల్గా మీ అల్టిమేట్ గోల్
ఏది పెట్టుకున్నారు, అలాగే ఇప్పుడు జనరేషన్కి ఒక కోచ్గా, ఒక ఐడల్ ఉమెన్గా ఏం చెప్తారు? ఎక్స్క్యూజెస్ వెతకొద్దు. ఏ ఫీల్డ్ అయినా మనం ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతాం. ఉమెన్ ఏదో ఒక ఎక్స్క్యూజ్తో వెనక్కి రాకండి. జెండర్ అనో, ఇంకేదో అనో, ఫ్యామిలీ సపోర్ట్ అనో, ఫినాన్షియల్ ఇష్యూస్ అనో, జస్ట్ గివ్ అప్ ఇవ్వకుండా చూడండి లైఫ్ ఎట్లా ఉంటుందో, ఆ లైఫ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మీ గోల్ ఏంటి? చివరిగా ఇలా చేస్తూనే వెళ్ళారు, మీరు రీచ్ అవ్వాల్సిన పారామీటర్ అక్కడ? నేను 8 డిఫరెంట్ స్పోర్ట్స్లో 8 ఇంటర్నేషనల్ గోల్డ్ సాధించడం నా గోల్గా నేను స్టార్ట్ అయ్యాను. ఇప్పటివరకు 7 స్పోర్ట్స్ అయ్యాయి, ఇంకొక స్పోర్ట్ మిగిలింది. మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రాక్టీస్ నడుస్తుంది, 4 రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. 4 రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నారు. ఇది ఎప్పుడు జరగబోతోంది? ఆఫ్టర్ దిస్ టోర్నమెంట్స్ మేబీ. అంటే ఎందుకంటే అంటే త్వరలోనే, మేబీ నెక్స్ట్ 2025లో జరగచ్చు బై గాడ్స్ గ్రేస్. ఓకే, అంటే ఫిజికల్గా మీరైతే రెడీలోనే ఉన్నట్టు. ఎస్, సూపర్ అసలు. సో రికార్డులు బదులు కొట్టబోతున్నారు అనమాట. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని మళ్ళీ మనం మాట్లాడుకోబోతున్నాం. సూపర్ ప్రతిభ, పేరుకు తగ్గ క్రీడాకారిణి మీరు. అన్ని రంగాల్లోనూ మీకున్న రంగంలో మీరు ఎలా రాణించాలనేటువంటి ఒక గొప్ప అవగాహన మీకుంది. ఆ అవగాహనతోనే ముందుకు వెళ్తూ దేనికి వెరవకుండా దూసుకుపోతూ ఈ స్థాయిలో నిలబడ్డారు. ఇంకా ఫ్యూచర్ గోల్స్ మీరు ప్రతిదీ రీచ్ అవ్వాలి, ఇదే స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్ళాలి. ఎంతోమంది ఉమెన్స్కి మీ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఆదర్శం కావాలి. థ్యాంక్ యూ. సూపర్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మరిన్ని అచీవ్ చేసి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ప్రతిభ తక్కేళ్ళపల్లి, తను ఎంత కష్టపడి ఇంత దాకా వచ్చిందో. సో ఇలాగే ప్రతి ఉమెన్ వెనక్కి తగ్గకుండా తను ఏ గోల్ రీచ్ అవ్వాలి అనుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యే విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకోకండి, ముందుకు వెళ్ళండి, మీరు అనుకున్నది సాధించండి.